బై ద ఇయర్ 2050 100 కోట్ల మందికి హియరింగ్ లాస్ ఉంటుందంట. 60 yearsకి రావాల్సిన హియరింగ్ లాస్ 30 yearsకి వస్తుంది. ఇయర్ ఫోన్స్ గురించి మాట్లాడగా నైట్ పెట్టేసుకొని పడుకుంటారు. మ్యూజిక్ మనకు వినపడదు, చెవులు డ్యామేజ్ అవుతున్నాయి అంటారా? జర్మన్ ఉమెన్ షీ వాజ్ యూజింగ్ ఇయర్ బడ్స్ ఫోన్ కి పేర్ చేసి చెవిలో పెట్టుకున్నారు అంతే. ఆఫ్టర్ 5 minutes ఇట్ బ్లాస్టెడ్ ఇన్ హర్ ఇయర్. మూవీకి వెళ్ళినా సరే బయటకు వచ్చిన తర్వాత ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్, స్పెషల్లీ బాలయ్య మూవీస్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను, మీకు వినిపిస్తుంది. అవును. ఇప్పుడు నేను ఇదే మాటలు మీ చెవి దగ్గరకు వచ్చి మాట్లాడితే ఎలా వినిపిస్తుంది? గుయ్యం అనిపిస్తారు తెలుగు సినిమా హీరోలు. మనకి ఎప్పుడైతే ఆకలి వేసినప్పుడు మన బాడీ రియాక్ట్ అవి మనకు చెప్తుంది, అరే కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. సేమ్ టైం హియరింగ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ కి అందాల్సినంత సౌండ్ అందకపోతే అది సౌండ్ చేసి మనకి చెప్తుంది దట్ నాకు ఇంతకు ముందు వినిపించినట్టు వినపడట్లేదు. IPL మ్యాచెస్, స్టేడియం మ్యాచెస్ వెళ్తారు, ఈ సౌండ్కి అంత నమ్నెస్ ఫీల్ అవుతారు. మీరు ఇప్పుడు IPL మాట అన్నారు కాబట్టి ఈ లెక్కన CSK ఫ్యాన్స్ కి హియరింగ్ లాస్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాటన్ స్వాబ్స్ కానీ ఇయర్ బడ్స్ అసలు వాడకూడదు అంటారు. పెట్టి తిప్పితే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అండ్ ఇంకా డబ్బా మీద కూడా ఉంటుంది, డు నాట్ ఇన్సర్ట్ ఇన్సైడ్ యువర్ ఇయర్. ఆయిల్ పోస్తూ ఉంటారండి చెవుల్లో, అది ఓకేనా? ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు కాజ్ యూ మోర్ డ్యామేజ్. బై ద టైమ్ వీ గెట్ టు నో దట్ వీ హ్యావ్ అ హియరింగ్ లాస్. డ్యామేజ్ అయ్యింది, డ్యామేజ్ అయిపోయింది, దాన్ని ఏం చేసినా మళ్ళీ వెనక్కి తీసుకురాలి. హలో అశ్విని గారు. హాయ్. ఎలా ఉన్నారు? గుడ్. థ్యాంక్స్ అండి వచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. అశ్విని గారు, క్విక్గా మీరేం చేస్తారో చెప్పండి మన ఆడియన్స్కి. ఓకే, సో బేసిక్గా నేను హియరింగ్ అండ్ బ్యాలెన్స్, బేసిక్గా ఎవరికైతే చెవులు సరిగ్గా వినపడవో వాళ్ళకి, అండ్ దెన్ ఎవరికైతే బ్యాలెన్స్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి, అండ్ దెన్ యూజువలీ టినైటిస్ అని పిలుస్తాం, చెవి లోపల ఒక హోరు మోగుతూ ఉంటుంది. సో వీ సార్ట్ ఆఫ్ పేషెంట్స్ని ఎక్కువ డీల్ చేస్తూ ఉంటాం. ఆ పేషెంట్స్ డీల్ చేస్తూ ఉంటారు. వినికిడి లోపం ఉన్న వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉంటారా, లేదంటే కంప్లీట్గా చెవుడు ఉన్న వాళ్ళని కూడా వాళ్ళని హ్యాండిల్ చేస్తూ ఉంటారా? వినికిడి లోపం ఉన్న వాళ్ళని ఎక్కువ హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఎస్. ఒక సర్వే చూసామండి నిన్న. బై ద ఇయర్ 2050 వరకు 100 కోట్ల మందికి హియరింగ్ లాస్ ఉంటుందంట. 1 billion people. రైట్. దట్స్ వెరీ కన్సర్నింగ్ థింగ్ అండి. ఎస్. ఎందుకలా? దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద లిజనింగ్ హ్యాబిట్స్. ఇప్పుడు అందరూ ఇయర్ పాడ్స్ వాడుతున్నారు, అందరూ ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు ప్రైవసీ ఇష్యూ కోసం. అవునండి. అండ్ బయటకు వెళ్ళి చూడండి, దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రాఫిక్ వల్ల కూడా హియరింగ్ లాస్ వస్తుంది అంటారా? ఎగ్జాక్ట్లీ. ఆ హాంకింగ్స్ వల్ల, విచ్ ఇస్ సర్టన్ లెవెల్ ఆఫ్ డెసిబల్ సౌండ్ ఉంటుంది, విచ్ ఇస్ సేఫ్ ఫర్ అవర్ ఇయర్స్. డెసిబల్ అంటే డెసిబల్ లెవెల్స్ ఇస్ వేర్, ఇప్పుడు మనం ఇన్ జనరల్ టీవీ వాల్యూమ్ చూసుకుంటే 1 to 10, 1 to 100 అలా ఉంటుంది. దాట్ ఈస్ హౌ యూ కెన్ కోరిలేట్ చేసుకోవచ్చు డెసిబల్స్. సౌండ్ని మెజర్ ఎగ్జాక్ట్లీ అంతే కదండి. అంతే. సో ఇంత ఉంటే సేఫ్ ఫర్ ఇయర్స్, మోర్ దెన్ ఎక్కువ ఉంటే ఇస్ నాట్ సేఫ్ ఫర్ ఇయర్స్. మనుషులకి ఎంత డెసిబెల్ సేఫ్ అండి? ఇన్ జనరలీ బిలో 85 decibels, మ్యాక్సిమం అంటే 8 hours 9 hours. సో సేఫెస్ట్ లెవెల్స్ అప్ టు 70 decibels వరకు అనుకోవచ్చు. 8 hours 9 hours ఏంటి అర్థం కాలేదు. సో 85 decibels లేదా 80 decibels ఉన్న సౌండ్ మ్యాక్సిమం మనం 8 hours వింటే దట్ ఈస్ సేఫ్ ఫర్ ఇయర్స్. దానికన్నా ఎక్కువ అయితే అగైన్ ఇట్ విల్ డ్యామేజ్. సో అలా చూసుకుంటే 24 hours-లో 24 hours వినగలిగే సౌండ్ ఎంత, 24 hours వినగలిగే వాల్యూమ్ ఎంత అని అంటే 70 decibels. అంటే ఎగ్జాంపుల్ ఇస్తారా? ఎలాంటి సౌండ్స్ అంటే 70 decibels ఉంటాయి, ఎలాంటి సౌండ్స్ 20, 30, 40 decibels ఉంటాయి చెప్పండి. మన స్పీచ్ ఇన్ జనరలీ 30-40 decibels మ్యాక్సిమం. అంటే ఒకవేళ కొందరు గట్టిగా మాట్లాడే వాళ్ళు ఉన్నా కూడా 50 decibels లోపల ఉంటుంది. మనుషులు మాట్లాడేది మాటలు 50 decibels లోపల ఉంటాయి. అండ్ దెన్ ఏదన్నా దట్ ఈస్ నాట్ ప్లెజెంట్ ఫర్ అవర్ ఇయర్స్ విల్ గో అబోవ్ 85 decibels. లైక్ ఇంట్లో ఉండే మిక్సీ సౌండ్స్ కానీ, దట్ ఈస్ టూ మచ్, దట్ విల్ బి అబోవ్ 90. ఇప్పుడు మనం కాన్సర్ట్స్కి వెళ్తాం, డీజేస్కి వెళ్తాం. ఇప్పుడున్న స్మార్ట్ వాచెస్ అన్నిట్లో ఇప్పుడు మనం బయటకు స్టెప్ అవుతే చాలు, ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ లౌడ్ నాయిస్. అవునండి. అండ్ మన ఫోన్స్లో కూడా అబౌవ్ దిస్ పర్సంటేజ్ మనం ఒకవేళ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పెంచినా కూడా ఇట్ ఈస్ గివింగ్ అ వార్నింగ్.
అవునండి, కరెక్ట్ చెప్తా Right. ఉంటుంది, ఇది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఇయర్స్ అని యువర్ చెప్తా ఇయర్స్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ హెల్తీ ఫర్ యువర్ ఇయర్స్ అని అవునండి. చెప్పేసి. బట్ మనం ఇన్ జనరల్గా ఉండే లైఫ్ స్టైల్లో ఆన్ అండ్ డే ప్రతి మనిషి స్పెషల్లీ ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ అర్బన్ సిటీస్ యు ఆర్ గెట్టింగ్ ఎక్స్పోజ్ టు అబోవ్ 85 decibels ఆఫ్ నాయిస్ ఎవ్రీ డే. అంటే ఒక రోడ్డు మీదకి వెళ్తే, హైదరాబాద్లో రోడ్డు మీదకి వెళ్తే అబౌవ్ 85 decibels ఉంటుంది కంపల్సరీగా. ఓకే. అండ్ రోడ్డు మీదనే కాదు, ఇంట్లో వాడే మిక్సీస్ కానీ, ఇంట్లో వాడే హెయిర్ డ్రైయర్స్ కానీ, ఎనీథింగ్ దట్ విల్ క్రియేట్ ద స్కీ పుషింగ్ సౌండ్ ఇస్ ఆల్ అబౌవ్ 85 decibels సౌండ్. ఓకే. సో ఇప్పుడు మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం వల్ల, అంటే మీరు అన్నట్టుగా ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ వాడడము, ఇలాంటి నాయిస్ పొల్యూషన్ పెరగడం వల్ల హియరింగ్ లాస్ ఎక్కువ పెరుగుతుందంట. ఇప్పుడు నేను అన్నట్టుగా 100 కోట్ల మందికి హియరింగ్ లాస్ రాబోతుంది బై 2050 అంటే ఇవి కారణాలు. ఇవి కాకుండా ఇంకా ఏమైనా కారణాలు ఉంటాయి? ప్రైమరీ రీజన్స్ ఇవి ఉండొచ్చు. ప్రైమరీ రీజన్స్ ఇవి ఉంటాయి. ఇంకా ఎక్కువ రీజన్స్ అని చెప్తే నాయిస్ ఎక్స్పోజరే మెయిన్ రీజన్. నాయిస్ ఎక్స్పోజరే మేజర్ రీజన్ ఫర్ ఇంక్రీజ్ ఆఫ్ అబ్రప్ట్గా పెరుగుతున్న దానికి నాయిస్ ఎక్స్పోజరే మెయిన్ రీజన్. అది కాకుండా అంటే మనం ఇయర్ బడ్స్ వాడడం వల్ల, ఇయర్ బడ్స్ అంటే కాటన్ వాడి లేకపోతే ఈ మధ్య కాటన్ ఇయర్ బడ్స్, దూది పుల్ల, అవేనా మీరు అనేది? అవే. ఓకే. ఎందుకంటే ఈ మధ్య వచ్చే లోపల ఇన్నర్ మ్యూజిక్ ఇయర్ బడ్స్ అని అంటున్నారు, TWS ఇయర్ బడ్స్ అంటున్నారు, వాటిని కూడా ఇయర్ బడ్స్ అంటున్నారు. సో వాటి వల్ల కూడా ప్రాబ్లమే, కాటన్ ఇయర్ బడ్స్ వల్ల కూడా ప్రాబ్లమే, హియరింగ్ లాస్ వస్తుంది. కాటన్ ఇయర్ బడ్స్ వల్ల ఎందుకు? కాటన్ ఇయర్ బడ్స్ వల్ల పర్టికులర్గా డైరెక్ట్గా హియరింగ్ లాస్ అని కాకపోయినా వీఆర్ డ్యామేజింగ్ ఆర్ ఇయర్ అనమాట. సో ఇన్ జనరల్లీ దాని నుంచి అయ్యే బెనిఫిట్ కన్నా దానివల్ల అయ్యే లాసెసే ఎక్కువ, దానివల్ల అయ్యే నష్టమే ఎక్కువ. అంటే ఇట్ కుడ్ లీడ్ అప్ టు సర్జరీస్, మేజర్ సర్జరీస్ మనకి తెలియకుండానే. పెట్టి తిప్పితే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, చాలా ప్లెజరబుల్గా ఉంటుంది. సారీ బట్ కదా, చాలా హాయిగా ఉంటుంది. మళ్ళీ పెట్టాలి, రోజు పెట్టాలి. ఇట్ హ్యాస్ బికమ్, ఇప్పుడు మనకు బ్రషింగ్, బాతింగ్ ఎలా అయిపోయింది, అందరూ రాగానే కాటన్ బెడ్ తీసి తిప్పడం హ్యాస్ బికమ్ సో కామన్. అవునండి, అంటే కరెక్టే కదండి. వాటర్ ఉంటుంది, స్నాన్ చేసిన తర్వాత వాటర్ ఎంటర్ అవుతుంది కదా, సో అది కాటన్ స్వాబ్ యూజ్ చేయడం మంచిదే కదా, తీయడానికి, వాటర్ తీయడానికి. థింగ్ ఏంటంటే ఇయర్ వ్యాక్స్ మనం అందరం అనుకుంటాం ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ ఇయర్స్. అదే ఇయర్ వ్యాక్స్ అంటే చెవిగూలి. కానీ ఇట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ ఫర్ యువర్ ఇయర్స్. మన కళ్ళలాగా లేదా మన పెదాల్లాగా మన చెవులకి దెర్ ఇస్ నో క్లోజర్ పాయింట్. అంటే ఇలా డోర్ వేసేస్తే క్లోజ్ అయిపోతుంది అనేది ఏది లేదు, ఐలిడ్స్ లాగా ఏది. ఇట్ ఈస్ ఆల్వేస్ ఓపెన్ 24/7. ఇప్పుడు జనాలు స్విమ్ చేస్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, దే లిటరలీ పుట్ ఎవ్రీథింగ్. రైట్, బయటికి వెళ్ళినా సరే డస్ట్ కూడా వెళ్తా ఉంటుంది. రైట్, అదంతా ట్రాప్ చేయడానికి మనకి ఇయర్ వ్యాక్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇట్స్ నాట్ బ్యాడ్. అందరు ఏంటి నేను ఏదో పెట్టి క్లీన్ చేసేస్తున్నాను, శుభ్రం అయిపోతున్నాను అని అనుకుంటున్నారు, బట్ రాదర్ దే ఆర్ అక్యుములేటింగ్ ఇట్ మోర్. సో ఇయర్ వ్యాక్స్కి కూడా ఒక సైకిల్ ఉంటుంది. అంటే మనం పుట్టినప్పటి నుంచి పెరిగేంత వరకు ఒకే ఇయర్ వ్యాక్స్ ఉంటుందని కాదు, ఇట్ హ్యాస్ ఎ డీజనరేటివ్ సైకిల్. అది ఫస్ట్ వెట్ వ్యాక్స్గా ఉంటుంది, అయినంత ట్రాప్ డస్ట్ని అంతా ట్రాప్ చేసిస్తుంది. అంటే చిన్నప్పుడు అంటారా ఫస్ట్? అంటే ఇన్ జనరల్ పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు ఒకే ఇయర్ వ్యాక్స్ ఉంటుంది అని అనుకుంటారు చాలా మంది. లేదు, ఇట్ హ్యాస్ ఎ సైకిల్. అది కూడా మారుతూ ఉంటుంది, క్యారెక్టర్ మారుతూ ఉంటుంది, టెక్స్చర్. నో, ఎలా అంటే ఫస్ట్ వెట్ వ్యాక్స్ ఉంటుంది. ఓకే, వెట్ వ్యాక్స్ లో ఏంటంటే ఇట్ ఈస్ స్టిక్కీ. అదేం చేస్తుంది, బయట నుంచి వచ్చే ట్రాప్స్, డస్ట్ మొత్తం ట్రాప్ చేసేస్తుంది. దాని తర్వాత ఇట్ బికమ్స్ హార్డ్. దాని తర్వాత ఇట్ బికమ్స్ డీజనరేటివ్ ఫామ్. ఇప్పుడు మనకి వైట్ పొడి పొడిగా చెవి నుంచి బయటకు వస్తూ ఉంటుంది, దట్ ఈస్ వ్యాక్స్. దట్ ఈస్ ద లాస్ట్ ఫార్మ్ ఆఫ్ వ్యాక్స్. ఓకే, అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ టైప్ ఆఫ్ వ్యాక్స్ మారుతూ ఉంటుంది. అప్పుడు కూడా వెట్ వ్యాక్స్ ఉంటుంది కదండి, 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా సరే ఉంటుంది. నేనేమంటున్నా అంటే వెట్ వ్యాక్స్ ఒక సైకిల్ ఉంటుంది. అవును, వెట్ వ్యాక్స్ హార్డ్ వ్యాక్స్ అవుతుంది, హార్డ్ వ్యాక్స్ మళ్ళీ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ కొత్త వెట్ వ్యాక్స్ ఫామ్ అవుతుంది. ఎట్లా ఫామ్ అవుతుంది వ్యాక్స్? అంటే లోపల ఏమైనా కొత్త స్పెషల్? లోపల గ్లాండ్స్ ఉంటాయి, సిరమిన్ గ్లాండ్స్ ఉంటాయి, అండ్ దెన్ టైనీ టైనీ హెయిర్స్ ఉంటుంది. సో దట్ విల్ క్రియేట్ ద సిరమిన్ అన్నమాట. సో అది అగైన్ విత్ ద సైకిల్ ఇట్ కమ్స్ అవుట్. సో మనం క్లీన్ చేయాల్సిన అవసరమే లేదు, మన చెవులు న్యాచురల్గా క్లీన్ అవుతాయి. మనం ఇంకా బడ్ పెట్టి క్లీన్ చేస్తున్నాం అని అనుకుని ఇయర్ వ్యాక్స్ని ఇంకా లోపలికి పంపించి మన చెవి డ్రమ్, ఇయర్ డ్రమ్, చెవి రంధ్రం అని అంటారు, దాన్ని డ్యామేజ్ చేస్తున్నాం. సో ఇయర్ కాటన్ స్వాబ్స్ కానీ ఇయర్ బడ్స్ అసలు వాడకూడదు అంటారు? వాడకూడదు. అండ్ కాటన్ స్వాబ్స్ ఇన్ జనరల్లీ ఫస్ట్ క్రియేట్ అయిన మేజర్ థింగ్ ఇస్ టు క్లియర్ యువర్ ఎక్స్టర్నల్ ఇయర్. ఇంతే,
లోపల పెట్టడానికి లేదు. సో ఈ టర్న్స్ అండ్ ట్విస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ డస్ట్ అక్యుములేట్ అవుతే అది మనం ఫింగర్స్తో కానీ వెరీ టైనీ ఏరియాస్తో క్లీన్ అవ్వదు కాబట్టి కాటన్ స్వాప్స్ ఆర్ ఇన్వెంటెడ్. అండ్ ఇంకా ఆ డబ్బా మీద కూడా ఉంటుంది, డూ నాట్ ఇన్సర్ట్ ఇన్సైడ్ యువర్ ఇయర్స్. చెవులో పెట్టుకోకూడదని ఉంటుంది, నేను ఎప్పుడు చూడలేదండి. ఉంటుంది. అండ్ ఒకవేళ అది దొరకకపోయినా కూడా చాలా మంది కీస్, టూత్ పిక్స్, పిన్నిస్లు, ఇంకా అన్ని పిన్నిస్లు కీస్ కామన్ అండి చాలా మంది దొరికినట్టుగా. అంటే దేర్ ఆర్ సో మెనీ కేసెస్ వాళ్ళకి తెలియకుండా ఇట్ లెడ్ అప్ టు సర్జరీ అండ్ ఇట్ లెడ్ అప్ టు హియరింగ్ లాస్ బికాస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ నాలెడ్జ్. అవునండి. ఫైన్ అండి. ఈ ఇయర్ బడ్స్ గురించి మాట్లాడుకున్నాం కాటన్. ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్, మ్యూజిక్ ఇయర్ బడ్స్ గురించి మాట్లాడదాం. వాటి వల్ల ఏం నష్టం జరుగుతుంది, ఎలాంటి హామ్ జరుగుతుంది చెప్పండి. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బేసిక్గా సోర్స్ ఆఫ్ ది సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సోర్స్ ఆఫ్ ది సౌండ్ అంటే సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి పుడుతుందో, సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది మన చెవులకి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను, మీకు వినిపిస్తుంది. ఇప్పుడు నేను ఇదే మాటలు మీ చెవి దగ్గరకు వచ్చి మాట్లాడితే ఎలా వినిపిస్తుంది? రైట్. సో ఇన్ జనరలీ ఎవరికైనా సోర్స్ దగ్గరకు అయ్యే కొద్దీ మన చెవిలో ఉన్న మెకానిజం ఫాస్టర్ అవుతుంది అండ్ మోర్ ప్రెజరబుల్ అవుతుంది. సో సౌండ్ వేవ్స్ ఎక్కువ పవర్ఫుల్ ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా ఇక్కడి నుంచి మాట్లాడడానికి ఉన్న తేడా ఏంటంటే దగ్గరకు అయ్యే కొద్దీ ద ప్రెషర్ ఆఫ్ సౌండ్ వేవ్స్ పెరుగుతుంది. సో అది పెరిగినప్పుడు మన చెవిలో సౌండ్ ప్రాసెస్ అయ్యే మెకానిజం కూడా, అంటే బోన్స్ ఎక్కువ వైబ్రేట్ అవుతాయి. నార్మల్గా వైబ్రేట్ అయిన దానికన్నా ఎక్కువ వైబ్రేట్ అవుతాయి. బోన్స్ ఎందుకు వైబ్రేట్ అవుతాయి? రైట్. సో మన చెవి ఇన్ జనరలీ 3 parts కింద డివైడ్ అవుతుంది. బయట అవుటర్, ఇది కనిపించేది, అండ్ దెన్ దెర్ ఇస్ అ మిడిల్ ఇయర్ అండ్ దెన్ ఇన్నర్ ఇయర్. ఓకే, సో మిడిల్ ఇయర్లో మనకి చెవి పరిదా కానీ లేదా ఇయర్ డ్రమ్ అని అంటాం, కర్ణబేరి. రైట్. సో కర్ణబేరికి అటాచ్ అయ్యి ఒక 3 bones ఉంటాయి. ఓకే, అది మిడిల్ ఇయర్. బోన్స్ తర్వాత ఒక స్నేల్ లైక్ స్ట్రక్చర్ వస్తుంది, అది ఇన్నర్ ఇయర్, అండ్ దెన్ ఇది అవుటర్ ఇయర్. సో సౌండ్ ఎప్పుడు మన చెవి నుంచి లోపలికి వెళ్ళి కర్ణబేరిని టచ్ అయ్యి కర్ణబేరి నుంచి వైబ్రేషన్స్ బోన్స్ దాకా వెళ్ళి బోన్స్ వైబ్రేట్ అయిన తర్వాత ఆ స్నేల్ షేప్ స్ట్రక్చర్డ్ లోపలికి ఎంటర్ అవుతుంది. బోన్స్ కదులుతాయి, చిన్న బోన్స్ కదులుతాయి. అండ్ ద మూమెంట్ కూడా పిస్టన్ వేవ్ లో ఉంటుంది. మనం ఇన్ జనరల్ పిస్టన్ గురించి ఇంతకు ముందు చదువుతూ ఉంటాం. సో పిస్టన్ కదిలిన ప్రతిసారి ఒక వేవ్ ఆఫ్ సౌండ్ వెళ్తూ ఉంటుంది. సో మొత్తం 3 కూడా దే ఆర్ అటాచ్డ్ ఇన్ అ వే దట్ దే మూవ్ ఇన్ అ పిస్టన్ షేప్. అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ ఇంజిన్ ఇట్లా ముందుకు వెళ్తా ఉంటే 3 కదులుతా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ కమ్స్ ఇన్ అ కన్వేయర్ బెల్ట్. ఇలా వెళ్తుంది, ఇలా వస్తుంది, కొత్త సౌండ్ ఇలా ఫామ్ అవుతుంది, ఇలా వెళ్తుంది, ఇలా వస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే మెకానిజంలో బోన్స్ మూవ్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు ఈ మూమెంట్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ఇది సోర్స్ దగ్గరకు అయ్యే కొద్దీ ఫాస్టర్ అవుతుంది. సోర్స్ దూరం ఉండే కొద్దీ వైబ్రేషన్స్ తగ్గుతాయి. సో ఈ ఫాస్ట్ మూమెంట్ ఏదైతే ఉందో దిస్ విల్ కాజ్ ఎగ్జాషన్, టైర్డ్ అవుతాం. ఓకే, సో నాట్ ఎగ్జాక్ట్లీ బోన్స్, కానీ చెవి లోపల ఉన్న స్నేల్ లైక్ స్ట్రక్చర్ లోపల ఉన్న ఆర్గన్స్ ఏమైతే ఉన్నాయో, ఎగ్జాక్ట్లీ కాక్లియా లోపల ఉన్న స్ట్రక్చర్స్ ఎగ్జాషన్కి గురవుతాయి. దానివల్ల ఇప్పుడు ఎక్కువ రోజులు వచ్చే ప్రాబ్లం ముందే వస్తుంది. సో ఇన్ జనరల్లీ ఆన్ అన్ యావరేజ్ 60 years పైన హియరింగ్ లాస్ రావడం ఈజ్ కామన్. అది ఎందుకు? ఎగ్జాషన్ వల్ల. అంటే పుట్టినప్పటి నుంచి 60 years వరకు మనం చెవిని కంటిన్యూస్గా వాడాం కాబట్టి 60 years తర్వాత హియరింగ్ లాస్ స్టార్ట్ అవ్వడం ఈజ్ వెరీ కామన్. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇయర్ బడ్స్, ఇయర్ ఫోన్స్ లేదా ఓవర్ ద ఇయర్ ఫోన్స్ పెట్టుకుని దానికి ఎక్కువ పని చెప్తున్నాం ఇన్ జనరల్గా ఉన్న దానికన్నా. దానివల్ల ఎగ్జాషన్ ముందే వచ్చి 60 yearsకి రావాల్సిన హియరింగ్ లాస్ 30 yearsకి వస్తుంది. బికాస్ యు ఆర్ ఓవర్ యూజింగ్ యువర్ ఇయర్స్ బై ద సోర్స్ ఆఫ్ సౌండ్ అంటున్నారు కదా. సోర్స్ ఆఫ్ సౌండ్ ఇప్పుడు దూరం నుంచి మాట్లాడడం వేరు, చెవు దగ్గర మాట్లాడడం వల్ల డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది అంటున్నారు. కానీ ఇది లౌడ్నెస్ అండ్ పిచ్కి సంబంధించింది కదా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ బడ్సే నేను అదే మ్యూజిక్కే వాడుతున్నాను, ఇన్నర్ ఇయర్ బడ్స్ లేకపోతే ఓవర్ హెడ్ ఇయర్ ఫోన్స్ వాడుతున్నాను. మ్యూజిక్ వాల్యూమ్ తక్కువ పెట్టుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద స్పీకర్లో బయట ప్లే అవుతుంది, మంచి ఒక 80 decibel 70 decibel మీరు అంటున్నారు కదా. లేదంటే ఇప్పుడు నేను ఇక్కడ హెడ్ ఫోన్స్ పెట్టుకొని చాలా తక్కువ వాల్యూమ్ పెట్టుకున్నాను అనుకో,
ఆ స్పీకర్ నుంచి వచ్చే వాల్యూమ్ ఎక్కువ హార్మ్ఫుల్ ఉంటుందా, లేదా చెవిలో పెట్టుకునేది హార్మ్ఫుల్ ఉంటుందా? స్పీకర్ నుంచి వచ్చేది ఎక్కువ హార్మ్ఫుల్, ఎందుకంటే అక్కడ లౌడ్నెస్ కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ టెక్నికలీ మన సోర్స్ ఆఫ్ సౌండ్ అంత మ్యాటర్ కాదా మరి? సోర్స్ ఆఫ్ సౌండ్ అంత మ్యాటర్ కాదు అని చెప్పలేం ఇఫ్ ఇన్ కమ్స్ ద వాల్యూమ్. లౌడ్నెస్ అండ్ వాల్యూమ్ గురించి, లౌడ్నెస్ అండ్ వాల్యూమ్ లెవెల్. కానీ మోస్ట్ ఆఫ్ ది ఇయర్బడ్స్ ఏవైతే వస్తున్నాయో ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ నాయిస్ క్యాన్సిలేషన్. అవునండి. ఈ అన్నిటికీ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. సో దట్ ఇండైరెక్ట్లీ ఈజ్ మేకింగ్, ఇప్పుడు మీరు దీంట్లో 40 పెట్టుకున్నా ఒకటే, బయట 60 పెట్టుకున్నా ఓకే, బికాస్ ఇట్ ఈస్ టేకింగ్ అవే ఎవ్రీథింగ్ అరౌండ్ యూ అవుట్ ఆఫ్ ద జోన్ అండ్ ఓన్లీ ప్రయారిటైజింగ్ ద సౌండ్ దట్ ఈస్ దేర్ ఇన్సైడ్. సో అక్కడ 60, ఇక్కడ 40 ఈజ్ సేమ్. బట్ అగైన్ దట్స్ వెరీ గుడ్ పాయింట్. వాల్యూమ్ కంట్రోల్ చేస్తే ఇయర్ ఫోన్స్ వాడి కూడా డ్యామేజ్ని కంట్రోల్ చేయొచ్చా అంటే డెఫినెట్లీ. ఓకే. సో ఒక 15 minutes 90 ఫుల్ వాల్యూమ్ పెట్టుకుని విన్నప్పుడు ఉన్న డ్యామేజ్ మీరు ఒక 60% వాల్యూమ్ తగ్గించి 40% వాల్యూమ్ తగ్గిస్తే యూ కెన్ యూస్ ద ఇయర్ ఫోన్స్ అప్ టు 3-4 hours స్ట్రైట్. ఓకే, తక్కువ వాల్యూమ్లో వింటే ఫైన్. అంత తక్కువ వాల్యూమ్లో మనం ఎందుకు వింటాం? చెవులు పగిలిపోవాలి కదా, డీజే బేస్ రాక్ అది అంటాం కదా. వినేవాళ్ళు చూసేవాళ్ళు రిలేట్ చేసుకుంటున్నారు అనుకుంటా. అందరు కామన్గా తక్కువ వినరు. దే నీడ్ ద డోపమైన్ ఎఫెక్ట్. ఆ బీట్స్ గానీ ఊగుతా ఉండాలి తల ఎలా ఊపుతా. ఫైన్. చాలా మంది ఇప్పుడు ఇయర్ ఫోన్స్ గురించి మాట్లాడగా నైట్ పెట్టేసుకొని పడుకుంటారండి. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. తక్కువ వాడతానులేండి, కాకపోతే అది పెట్టుకున్న తర్వాత నిద్రలోకి జారిపోతామండి, పడుకుంటాం. కానీ మనము అప్పుడు మ్యూజిక్ మనకు వినపడదు. కానీ అప్పుడు కూడా మనకి చెవులు డ్యామేజ్ అవుతున్నాయి అంటారా? ఎందుకంటే ద మ్యూజిక్ ఈజ్ ప్లేయింగ్ కదా, అప్పుడు వింటున్నా మనకు వినపడదు, మన నిద్రలో జారుకుంటాం కదా. అప్పుడు ఎట్లా ఆ డ్యామేజ్ జరుగుతుంది అప్పుడు? సో ప్రాసెస్ ఏంటంటే మన హార్ట్ లాగా మన చెవి దెర్ ఇస్ నో స్లీప్ ఫర్ ఇట్. ఓహ్, హార్ట్ లాగా పనిచేస్తూనే ఉంటుంది, వింటూనే ఉంటుంది. సో జస్ట్ మనం సెలెక్టివ్ లిజనింగ్ లాగా పడుకున్నప్పుడు అవర్ బ్రెయిన్ జస్ట్ నెగ్లెక్ట్స్ ద సౌండ్ బికాస్ ఇట్ నీడ్స్ రెస్ట్ అండ్ ఇట్ నీడ్స్ స్లీప్ కాబట్టి. సో ఇప్పుడు నైట్ మొత్తం మీరు పడుకుంటే నైట్ మొత్తం నేను ఇప్పుడు ఇందాక చెప్పిన అవుటర్ ఇయర్ మెకానిజం జరుగుతూనే ఉంటుంది, కర్ణబేరి మూవ్ అవుతూనే ఉంటుంది, మూవ్ అవుతూనే ఉంటాయి. బట్ ఇన్ ది ఎండ్ వెన్ ఇట్ రీచెస్ ద బ్రెయిన్ ఇట్ నెగ్లెక్ట్స్ ఇట్. బ్రెయిన్ దాకా సిగ్నల్ వెళ్తుంది, ఆడియో వెళ్తుంది. ఓకే, మీరు అన్న ఈ ఇయర్ పార్ట్స్ ఏది ఉన్నాయో అన్ని ఫంక్షనింగ్ హార్ట్ లాగా. ఓ, దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ నాయిస్, ఫ్యాన్ సౌండ్ ఉంటుంది, ఫ్యాన్ కానీ ఏసీ కానీ. ఇప్పుడు ఏసీ ఉంది, బ్యాక్గ్రౌండ్లో మైల్డ్ నాయిస్ ఉంది, లేదు ఇప్పుడు కొంచెం దూరం రోడ్ ఉంది, యూ కెన్ ఫెయింట్లీ లిసన్ దోస్ సౌండ్స్ అండి. ఇప్పుడు నైట్ పడుకున్నప్పుడు ఈ ఆడియో లేదు, మ్యూజిక్ వినట్లేదు, కాకపోతే ఫ్యాన్ కానీ ఏదో సౌండ్ ఉంది, మా ఇంటి ఇల్లు రోడ్ పక్కన ఉంది అనుకోండి, డిస్టెంట్ ఒక దూరం నుంచి వెహికల్స్ పోతున్నాయి, అప్పుడు కూడా మనకు డ్యామేజ్ జరుగుతుంటుంది అంటారా? ఇప్పుడు డ్యామేజ్ అంటే అగైన్ సేమ్, ఇప్పుడు లౌడ్నెస్ అండ్ సోర్స్ ఆఫ్ సౌండ్. ఇప్పుడు మీకు ఫ్యాన్ దూరంగా ఉంటుంది, ఏసీ దూరంగా ఉంటుంది, నమ్నెస్ ఉంటుంది సౌండ్ లో, వినిపిస్తుంది కానీ లైక్ యూ సెడ్ ఫెయింట్ సౌండ్ డజంట్ ఎఫెక్టివ్ మచ్. సో ద వర్క్ ఇప్పుడు ఫెయింట్ సౌండ్ వల్ల దాని నుంచి క్రియేట్ అయ్యే సౌండ్ వేవ్స్ వల్ల ద ప్రెషర్ ఆన్ ద మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్, ఎంటైర్ ఇయర్ ఈజ్ లెస్. కానీ సోర్స్ ఆఫ్ సౌండ్ దగ్గర ఉండడం వల్ల ద వర్క్ ఫర్ ద ఇయర్ ఈజ్ మోర్. ఓకే, అందుకే పడుకోవడానికి కామ్ అట్మాస్ఫియర్ కావాలి జనరలీ. బట్ చాలా మంది డైవర్షన్కి దే యూజ్ సౌండ్ యాజ్ ఎందుకు అంటే బికాస్ ఇఫ్ దే డోంట్ యూజ్ దీస్ సౌండ్ యాజ్ అ సోర్స్, ఇప్పుడు ఏదో ఒకటి చూడట్లేదు, ఏదో ఒకటి వినట్లేదు అంటే దే ఆర్ లాస్ట్ ఇన్ థాట్స్, ఎస్పెషల్లీ డ్యూరింగ్ బెడ్ టైమ్. అవునండి. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. They don't want quiet time. They cannot be in quiet time because their mind is always equipped with thoughts. ఖచ్చితంగా ఏదో యూట్యూబ్లో ఏదో వీడియో పెట్టుకోనో లేదంటే ఆడియో మన మ్యూజిక్ పెట్టుకొని పక్కన పెట్టేసి లేదంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటున్నారు అంతే. ఏదో ఒక దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ నౌ. పాడ్కాస్ట్ ఇప్పుడు చూడాల్సిన అవసరం కూడా లేదు. ఇంతకు ముందు అయితే అట్లీస్ట్ విజువల్ డోపమైన్ ఒకటి. అవునండి. ఇప్పుడు నో సో మెనీ లిజనింగ్ థింగ్స్. యూ డోంట్ హ్యావ్ టు సీ, యూ జస్ట్ లిజన్. అవునండి. ఓహ్, నైస్, ఇంట్రెస్టింగ్. డీజేస్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి. పబ్ కల్చర్ అండ్ యూనో ఆ కల్చర్ కూడా కొంచెం పెరిగింది. డీజే అయితే చాలా కామన్ అయిపోయిందండి. ప్రతి చిన్న ఫంక్షన్ కూడా డీజే అంటున్నారు. అవర్స్ టుగెదర్ ఉంటుంది. దానివల్ల ఏం నష్టం జరుగుతుంది చెప్పండి. డెఫినెట్గా. సో
డీజేస్ ఏదైతే ఉందో లైక్ అగైన్ సోర్స్ ఆఫ్ స్పీకర్, దాని నుంచి వచ్చే సౌండే డెఫినెట్గా అబౌవ్ 90 డెసిబుల్స్ అండ్ 95 డెసిబుల్స్ ఉంటుంది. దాని తక్కువ అయితే ఉండదు, ఈవెన్ మోర్. అండ్ బీట్స్ పెరిగే కొద్దీ ఇట్ కెన్ గో అబౌట్ 100 అండ్ ఆల్. ఓకే, సో అలాంటి ఎన్విరాన్మెంట్లో 15 minutes 20 minutes మాత్రమే ఈజ్ అ గుడ్ టైమ్ టు స్పెండ్. ఓకే, డీజేలో అయితే 15 to 20 minutes ఉండొచ్చు అంతే. దట్ ఈస్ అట్లీస్ట్ సేఫ్ ఫర్ యువర్ హియరింగ్. దానికన్నా ఎక్కువ వెళ్తే డెఫినెట్లీ ఇట్ విల్ బీ హ్యావింగ్ ఎఫెక్ట్ ఆన్ యువర్ ఇయర్స్. ఓకే, సో పాసిబుల్ కాజెస్ దాని నుంచి 2 things ఉంటాయి. ఒకటి టెంపరీ షిఫ్ట్, టెంపరీ థ్రెషోల్డ్ షిఫ్ట్ అని చెప్పి అంటారు. అంటే ఇప్పుడు మనం టూ మచ్ ఆఫ్ హెవీ నాయిస్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత కొంచెం నమ్నెస్ ఉంటుంది, కొంచెం దిమ్ముగా ఉంటుంది. ఆ ఏరియా నుంచి మళ్ళీ సడన్ సౌండ్ వస్తే మిగతావన్నీ అసలు సౌండే కాదన్నట్టు వినిపిస్తుంటుంది, ఆర్ కొంచెం సడన్గా వినపడట్లేదనే ఫీలింగ్ వస్తుంది. ఓకే, సో టెంపరీగా ఇయర్స్ ఏమైతే అంత హెవీ సౌండ్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత టెంపరీగా కొంచెం పని చేయడం ఆపేస్తాయి అనమాట. అవునండి, అది ఉంటుంది. ఏదైనా మూవీకి వెళ్ళినా సరే, అంటే ఎక్కువ లౌడ్ నాయిస్ కానీ మూవీస్కి వెళ్తే ఒక 2-3 hours ఉంటే బయటకు వచ్చిన తర్వాత ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, స్పెషల్లీ బాలయ్య మూవీస్, తమ్మన్ అండ్ బాలయ్య గారి మూవీస్లో దర్దాలాడిచ్చేస్తారు బయటకు వచ్చిన తర్వాత. బయటకు వచ్చిన తర్వాత యూ విల్ నాట్ ఫీల్ యువర్ సెల్ఫ్ అనమాట. కొంచెం సేపు ఏదో ఒక ట్రాన్స్ జోన్లోనో ఏదో వినిపించినట్టు వినపడడం, అన్ని మఫుల్డ్గా వినిపించడం అలా ఉంటుంది. కానీ చాలా కేసెస్లో కొంచెం టైం తర్వాత ఆఫ్టర్ 2 hours 3 hours ఆర్ maximum after a night it will come back to normal. Okay, which is why it is called as temporary threshold. Okay, second case ఏదైతే ఉందో this can happen to anyone. అది అలాగే ప్రొలాంగ్ అవుతుంది. సో దాట్ విల్ బికమ్ అ సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అనమాట. అంటే బికాస్ మీరు ఆ సౌండ్కి మోర్ దెన్ 15-20 minutes ఎక్స్పోజ్ అవ్వడం వల్ల సడన్గా హియరింగ్ అనేది ఆగిపోవచ్చు. అంటే వినికిడి పోతుందంటారా? కంప్లీట్గా 15-20 నిమిషాలకే దానికన్నా ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాయి ఛాన్సెస్ ఉంటుంది అంతే. తక్కువ అంటే ఎందుకంటే చాలా మంది అందరం డీజేలో ఆడేవాళ్ళమే, అందరూ డీజేకి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళే. కానీ 1 in 10 అని డెఫినెట్గా అనుకోవచ్చు. కేసెస్ ఉంటున్నాయండి ఇలాంటివి? డెఫినెట్లీ రీసెంట్ గానే there is a 15-year-old ఫీమేల్. ఓకే, అమ్మాయి 10 ఏళ్ళ అమ్మాయి అండ్ షీ వాజ్ డాన్సింగ్ ఇన్ బరాత్లో డాన్స్ చేస్తుంది డీజే పక్కన పెళ్లి సీజన్ మొన్న. అండ్ తనకి కూడా తెలియలేదు, దాని అయిన నెక్స్ట్ డే ఇమీడియట్గా కంప్లీట్గా హియరింగ్ పోయిందన్నమాట. అవునండి, మొత్తం వినికిడి డెఫ్ అయిపోయారా కంప్లీట్గా? సో టెస్ట్ చేసి చూస్తే షీ కేమ్, అంటే నాకు సడన్గా వినపడట్లేదనే కంప్లైంట్తో షీ కేమ్ టు ద క్లినిక్. అప్పుడు తెల్లారి వచ్చారా? నెక్స్ట్ డే, ఒక డే చూసారు, ఒక డే తర్వాత వచ్చారు. అండ్ దెన్ హిస్టరీ అదంతా తీసుకుని అదంతా చూసి హియరింగ్ టెస్ట్ చూస్తే 90 decibels వరకు వినపడట్లేదు తనకి. 90 decibels వరకు అంత సౌండ్ ఇచ్చినా కూడా తనకు వినిపించట్లేదు. అప్పుడు అండ్ దెన్ సో అలాంటి కేసెస్లో ఏంటంటే సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటారు దీన్ని. అంటే సడన్గా బికాస్ యూ గాట్ ఎక్స్పోజ్ టు సో మచ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ సౌండ్ కంప్లీట్గా హియరింగ్ పోతుంది. అమ్మాయి ఏమైనా ఎక్కువ చాలా సేపు ఏమైనా ఎక్స్పోజర్ ఉందా? ఓవర్ నైట్ షీ వాజ్ డాన్సింగ్ అండ్ షీ మేడ్ షూర్ నేను స్పీకర్ పక్కనే ఉంటాను టు గెట్ దట్ డోపమైన్ హిట్. ఆ వైబ్ లో ఉంటాను, ఆ డీజే పక్కన ఉంటే అదొక బాబు చూసుకోండి. డీజేలో నువ్వు కూడా సీరియస్లీ అండి, చాలా మంది ఇక్కడ డీజే కామన్గా ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ అండ్ టీన్స్ దాని దగ్గర డీజే అంటుంటారు, బట్ ఇట్స్ వెరీ డేంజరస్ కదండి. ఇట్ ఈస్. సో అలాంటి కేసెస్లో ఒకవేళ ఇప్పుడు మనం టెంపరీ షిఫ్ట్ గురించి కూడా మాట్లాడాం, అంటే ఒక నైట్లో రిటర్న్ వచ్చేస్తుంది ఒక 2-3 hours. ఒకవేళ ఎవరికన్నా ఇఫ్ ఇట్ ఈస్ ప్రొలాంగింగ్ మోర్ దెన్ అ డే, ఇమ్మీడియట్గా క్లినిక్కి వెళ్ళడం చాలా సజెస్టబుల్. ఎందుకంటే దేర్ విల్ బి a 72-hour గోల్డెన్ పీరియడ్ అనమాట. ఓకే, సో తనకి ఇప్పుడు ఆ సడన్ హియరింగ్ లాసెస్లో ఏదైతే ఉంటుందో స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చి దే విల్ ట్రై టు బ్రింగ్ ఆర్ రిస్టోర్ లాస్ట్ హియరింగ్ అనమాట. ఓకే, విదిన్ ఆ టైంలో వస్తే మనము హియరింగ్ లాస్ని రిస్టోర్ చేయొచ్చు ఓన్లీ ఇలాంటి కేసెస్లో. ఓకే, ఓన్లీ ఇప్పుడు నేను సడన్గా వెళ్ళాను దేనికన్నా, ఇప్పుడు IPL మ్యాచెస్, స్టేడియం మ్యాచెస్ దీనికంతా వెళ్తారు,
దీనికి సౌండ్కి అంత నమ్నెస్ ఫీల్ అవుతారు. అది మోర్ దెన్ 1 day ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం డెఫినెట్గా విత్ ఇన్ 72 hours లోపల వెళ్తే వెరీ గుడ్ రిజల్ట్స్ ఉంటాయి. పోయింది మొత్తం రీస్టోర్ చేయొచ్చు. మీరు ఇప్పుడు ఐపీఎల్ మాట అన్నారు కాబట్టి ఈ లెక్కన సిఎస్కే ఫ్యాన్స్ కి హియరింగ్ లాస్ ఎక్కువ ఛాన్స్ ఉంటుందండి. అర్థమైంది కదా అని చెప్పింది. ఎందుకంటే చూసారు కదా రీసెంట్ గా లాస్ట్ ఐపీఎల్ లో ధోని, అంతమంది ఐపీఎల్ లో కూడా ఇప్పుడు ధోని వస్తే చాలు అది వైరల్ అయింది కదండి ఒక ట్రెండ్ ఈ మధ్య. డెసిబుల్ సౌండ్స్ 120, 100 పైన. సో ధోని ఈజ్ ఆల్సో ఒక టైప్ ఆఫ్ రీజన్ అనమాట హియరింగ్ లాస్ కి, సిఎస్కే ఫ్యాన్స్ కి. That timeline is very important. ఇప్పుడు హియరింగ్ లాస్ అన్నారు కదా అమ్మాయికి, మీరు అమ్మాయి గురించి చెప్తున్నప్పుడు ఆమెకి వినికిడి పోయింది, ఏం జరిగింది అనమాట? లోపల డ్యామేజ్ అయిపోతాయి. మీరన్న ఇయర్ పార్ట్స్ 3 parts ఉన్నాయి అన్నారు కదా, ఆ బోన్స్ కానీ లేకపోతే కాక్లియా కానీ ఏం జరుగుతుంది యాక్చువల్లీ డ్యామేజ్ అవ్వడం? సో హియరింగ్ లాస్ లో 2 types ఉంటాయి ఎప్పుడు కూడా. అంటే వినికిడి తగ్గచ్చు, దాంట్లో 2 రకాలు ఉంటుంది. ఒకటి పర్మనెంట్, ఏం చేసినా దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలి, డ్యామేజ్ అయింది అయిపోయింది అంతే. పర్మనెంట్ అంటే పర్మనెంట్ హియరింగ్ లాస్ అంటే చెవుడు. ఓకే, హియరింగ్ లాస్ అంటే వినికిడి లోపించడం, తగ్గడం. హియరింగ్ లాస్ అంటే వినికిడి తగ్గడం, కానీ దాంట్లోనే 2 రకాలు ఉంటాయి, పర్మనెంట్, ఇంకొకటి టెంపరీ. పర్మనెంట్ అంటే మనం ఇప్పుడు సర్జరీ చేసాం, ఇందాక మనం మాట్లాడాం, ఇంజెక్షన్ ఇచ్చి వెనక్కి అలా చేయలేం. పర్మనెంట్ అంటే డ్యామేజ్ అయ్యింది, డ్యామేజ్ అయిపోయింది, దాన్ని ఏం చేసినా మళ్ళీ వెనక్కి తీసుకురాలి. ఓకే, రెండోది ఇప్పుడు ఇలాంటి అమ్మాయి కేసెస్లో. ఓకే, సో దీనికి ఇన్ పర్టికులర్గా మిడిల్ ఇయర్లో డ్యామేజ్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు స్పెషలీ మనకి కర్ణబేరి కానీ, ఇయర్ డ్రమ్ కానీ, బోన్స్ కానీ ఇవేమన్నా డ్యామేజ్ అయితే డెఫినెట్గా అది రీస్టోరేటివ్ ప్రాసెస్. ఓకే, సో త్రూ సర్జరీస్ కానీ, మెడికేషన్స్ కానీ, లేదా ఇప్పుడు కర్ణబేరికి డ్యామేజ్ అయితే బేస్డ్ ఆన్ ద డ్యామేజ్ మెడికేషన్స్ లేదా సర్జరీ అగైన్. ఓకే, ఇవన్నిటిని మనం రీప్లేస్ చేయొచ్చు. ఓకే, సో దీనివల్ల డ్యామేజ్ మళ్ళీ వెనక్కి వస్తుంది. అంటే ఆ డ్యామేజ్ అయిన పార్ట్స్ని రిపేర్ చేసి మనం హియరింగ్ని రీస్టోర్ చేయొచ్చు. ఓకే, సో తినకైన లాస్ కూడా మిడిల్ ఇయర్లోనే డ్యామేజ్ అయింది. ఓకే, సో దాన్ని సర్జికల్గా ట్రీట్ చేసి, అఫ్కోర్స్ ఈఎన్టీనే ట్రీట్ చేస్తారు, సర్జికల్గా ట్రీట్ చేసి సర్జికల్గా మళ్ళీ తన హియరింగ్ని నార్మల్కి తీసుకురావడం అయింది. ఓకే, కానీ అగైన్ ఏ లాసెస్ని మనం తీసుకురాలేం వెనక్కి, లైక్ పార్ట్ పర్మనెంట్ అనేది. సో ఏ పార్ట్ డ్యామేజ్ అవుతే మళ్ళీ హియరింగ్ లాస్ వెనక్కి రాదు అని అంటే, లైక్ ఇందాక మనం మాట్లాడాం, నత్త షేప్లో ఉంటుంది ఇన్నర్ ఇయర్ కాక్లియా. ఓకే, కాక్లియాలో డ్యామేజ్ అవుతే మాత్రం, ఓకే, కర్ణబేరి బాగానే ఉంది, బోన్స్ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కాక్లియాలో డ్యామేజ్ అయింది అని అంటే మాత్రం మనం ఏం చేసినా అది వెనక్కి రాదు. దాట్ ఈస్ ఎ పర్మనెంట్ హియరింగ్ లాస్. ఇప్పుడు దానికి సర్జరీస్ కానీ ఏం ఉండవండి? కాక్లియా పాడైతే, కాక్లియా లోపల హెయిర్ సెల్స్ పాడైతే దానికి ఏం లేదు, ఉండదు ఇప్పుడు కూడా. మెడికల్ సర్జికల్ ఇంటర్వెన్షన్ లేదు. మరి ఇప్పుడు హియరింగ్ ఎయిడ్స్ కదండి చూస్తాం కదా, వాటి రోల్ ఏంటన్నమాట, ఎక్కడ ప్లే చేస్తాయి? కాక్లియా డ్యామేజ్ అవుతే మాత్రమే హియరింగ్ ఎయిడ్స్ ఇస్తారు. కాక్లియా డ్యామేజ్ అయితే, డ్యామేజ్ అంటే మొత్తం డ్యామేజ్ అంటే పార్షియల్ కూడా. హియరింగ్ లాస్ ఎప్పుడు కూడా అంటే, ఇప్పుడు నాకు అసలు చెవులు వినపడట్లేదు అంటే వినికిడే ప్రాబ్లం ఉన్నట్టు కాదు. యూ కెన్ హ్యావ్ 30% ఆఫ్ ఇట్. ఓకే, దానికి గ్రేడ్స్ ఉంటాయి, లెవెల్స్ ఉంటాయి. ఓకే, అంటే చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తారు, నాకు బాగానే వినిపిస్తుందండి కానీ క్లారిటీ ఉండదు, మాట క్లారిటీ ఉండదు, లేదా ఫీమేల్స్ మాట్లాడితే తక్కువ వినిపిస్తుంది, ఫీమేల్స్ మాట్లాడితే ఎక్కువ వినిపిస్తుంది కదా, రైట్. కొందరు సాఫ్ట్ స్పోకన్ మాట్లాడితే తక్కువ వినిపిస్తుంది, లేదంటే వెనక నుంచి మాట్లాడితే తక్కువ వినిపిస్తుంది. సో దే హ్యావ్ పర్టికులర్ సిచ్యువేషన్స్ లోనే నాకు వినపడట్లేదు అని. దోస్ ఆర్ సిమ్టమ్స్ ఆఫ్ హియరింగ్ లాస్ అన్నమాట. ఇప్పుడు నాకు అస్సలు వినపడట్లేదు, అరిచి అరిచి మాట్లాడితేనే వినిపిస్తుంది అంటేనే హియరింగ్ లాస్ ఉన్నట్టు కాదు. యూ కెన్ హ్యావ్ హియరింగ్ లాస్ మామూలు కూడా 30% ఉన్నా, 40% ఉన్నా, 50% ఉన్నా కూడా హియరింగ్ లాసే. ఓకే, వీటికి టెస్ట్ ఎలా చేస్తారు హియరింగ్ లాస్ ఎలా? ఎందుకంటే జనరల్ అందరికీ ఐ టెస్ట్ తెలుసు అండి, ఐ టెస్ట్ చేయించుకుంటారు, కామన్ ఐడియా ఉంది. కానీ హియరింగ్ టెస్ట్ నేనెంతూ ఎప్పుడు చేయించుకోలేదండి. నేనైతే ఇన్ జనరల్ నాకు తెలిసి పబ్లిక్ అవేర్నెస్ తక్కువ ఉంటుంది అనుకుంటా. హియరింగ్ టెస్ట్ ఎవరు చేయించుకోరు, ఐస్ అంటే చేయించుకుంటారు. ఇది ఎట్లా జరుగుతుంది హియరింగ్ టెస్ట్ అనేది? సో హియరింగ్ టెస్ట్, ఐ టెస్ట్ అంత ఫేమస్ కాదు. ఫస్ట్ థింగ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. సెకండ్, ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ అ సౌండ్ ప్రూఫ్ రూమ్.
సౌండ్ ప్రూఫ్ రూమ్. ఓకే, ఆర్ సౌండ్ రెసిస్టెంట్ రూమ్. ఎందుకంటే విల్ బి చెకింగ్ ఎంత పర్సెంట్ వాళ్ళకి వినిపిస్తుంది, ఎంత పర్సెంట్ వాళ్ళకి వినపడట్లేదని. సో దట్ ఇప్పుడు మనం రికార్డింగ్ సెషన్స్లో అదంతా చూస్తాం. సో అంత ప్రూఫ్ రూమ్లో చేస్తారు కాబట్టి ఇట్ ఈస్ నాట్ దట్ ఫేమస్ బికాస్ ఇట్స్ నాట్ డన్ అండర్ ఓపెన్ ఏరియా ఆన్ అ టేబుల్ అండ్ ఇది. సో ప్యూర్ టోన్ ఆడియోమీటర్ ఇస్ ద బేసిక్ టెస్ట్. ప్యూర్ టోన్ ఆడియోమీటర్, యా, మెషిన్తో చెక్ చేస్తారు. దిస్ విల్, ఈ టెస్ట్ ఇస్ అ బేసిక్ టు నో అసలు హియరింగ్ లాస్ ఎంత ఉంది, ఉందా లేదా, ఉంటే డ్యామేజ్ ఎక్కడుంది అనేది కూడా ఈ టెస్ట్ వల్ల మనకు తెలుస్తుంది. ఏ పార్ట్ ఆఫ్ ద ఇయర్ లో ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కర్ణబేరి దగ్గర డ్యామేజ్ అవ్వచ్చు, బోన్స్ దగ్గర డ్యామేజ్ అవ్వచ్చు అని చెప్పి. ఈ టెస్ట్ చేస్తే అసలు ఏ పార్ట్ ఆఫ్ ద ఇయర్ డ్యామేజ్ అయింది, ఎంత పర్సెంట్ డ్యామేజ్ అయింది, అండ్ ఎంత పర్సెంట్ వినిపిస్తుంది, ఎంత పర్సెంట్ వినపడట్లేదు. ఓకే, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అండి, ఐ టెస్ట్ అంటే స్నెల్ అండ్ చాట్ పెట్టేసి లెటర్స్ చదవమంటారు. దీనికి ఎట్లా ఉంటుంది టెస్ట్, ఏం చేస్తారు? ఏమన్నా బెల్ కొడతారా? నో. సో సౌండ్స్ కూడా హ్యూమన్ ఇయర్ కి కూడా ఒక లిమిట్ ఉంటుంది. చాలా మంది చెప్తారు బ్యాట్స్ కి వినిపించేది మనకి వినిపించదు, రైట్? సో హ్యూమన్ ఇయర్స్ కి 20 kHz to 20,000 kHz మన రేంజ్, అది మన రేంజ్ ఆఫ్ హియరింగ్. ఓకే, సో మన టెస్ట్లో కూడా 0.125 Hz నుంచి 8 kHz మన ఇన్ జనరల్ ఒక హ్యూమన్ బీయింగ్ వినే సౌండ్స్ ఈ ఫ్రీక్వెన్సీస్లో ఉంటుంది. సో ఇంత ఫ్రీక్వెన్సీ టెస్ట్ చేస్తారు, ఈ అన్ని ఫ్రీక్వెన్సీస్ని టెస్ట్ చేస్తారు అట్ డిఫరెంట్ వాల్యూమ్ లెవెల్స్. యూ ప్లే సమ్ మ్యూజిక్ అండి, ఆడియో వి ప్లేస్ ఆన్ హెడ్ ఫోన్స్ పెడతారా? హెడ్ ఫోన్స్ నుంచి వి సెండ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్స్ అట్ డిఫరెంట్ వాల్యూమ్ లెవెల్స్ టు చెక్ ఈ ఫ్రీక్వెన్సీలో ఎంత వినిపిస్తుంది, ఈ ఫ్రీక్వెన్సీలో ఎంత వినిపిస్తుంది. సో మనకి హ్యూమన్ లెవెల్కి నెసెసరీ అయిన ఫ్రీక్వెన్సీస్ని పిక్ చేసుకుని ర్యాండమ్ ఫ్రీక్వెన్సీస్ అట్ ర్యాండమ్ వాల్యూమ్ లెవెల్స్ వి చెక్ దేర్ హియరింగ్. సో దాని బేసిస్ మీద విల్ గెట్ అన్ యావరేజ్. ఇప్పుడు మనం అనుకున్నాం మైల్డ్ హియరింగ్ లాస్ 30%, 40% అని. సో దట్స్ ద నెంబర్, డెసిబల్ నెంబర్ విచ్ గివ్స్ అస్ అన్ ఐడియా ఎంత పర్సంటేజ్ మన హియరింగ్ లాస్లో ఉంది అని చెప్పి. సో ఈ పర్సంటేజ్ బేసిస్ మీద విల్ మేక్ ద డయాగ్నోసిస్. ఇప్పుడు 30 ఉంటే ఇట్ ఈస్ మైల్డ్, 50 ఉంటే ఇట్ ఈస్ మోడరేట్, సో 70 ఉంటే సీవియర్, అబౌవ్ 90 ఇట్ ఈస్ ప్రొఫౌండ్. ఓకే, సో అలా హియరింగ్ డయాగ్నోసిస్ చేయబడుతుంది. సో బేస్డ్ ఆన్ ద డ్యామేజ్, క్లియర్లీ బేస్డ్ ఆన్ ద డ్యామేజ్ హియరింగ్ ఎయిడ్స్ డ్యామేజ్ లెవెల్ అండ్ బేస్డ్ ఆన్ ద ఏరియా ఆఫ్ డ్యామేజ్ హియరింగ్ ఎయిడ్స్ ఇవ్వబడతాయి. ఇప్పుడు కొన్ని కేసెస్ ఎలా ఉంటాయి అంటే చాలా మందికి ఇయర్ ఇన్ఫెక్షన్, కర్ణబేరికి డ్యామేజ్ అవుతుంది అండ్ బోన్ డ్యామేజ్ అవుతుంది. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారు, హియరింగ్ లాస్ ఎప్పుడు స్లో పాయిజన్ లాగా సడన్గా, ఇప్పుడు ఓన్లీ కేసెస్ లైక్ డీజే అలాంటి ఎక్స్పోజర్ కాకుండా మిగతా కేసెస్లో ఇట్ గోస్ స్లో, 0%, 5%, 10%, 15%, 20% అంటే ఎక్కడో స్టార్ట్ అవుతుంది. బై ద టైమ్ వీ గెట్ టు నో దట్ వీ హ్యావ్ అ హియరింగ్ లాస్, 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత వీల్ హ్యావ్ అన్ ఐడియా. ఓకే, స్లోగా తగ్గుతున్నప్పుడు కూడా దే విల్ నాట్ ఐడెంటిఫై ఇట్, ఎందుకంటే మన లిజనింగ్ హ్యాబిట్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఉన్నారు, సడన్గా బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మిక్సీ వెళ్తుంది, నేను మీ ఎదురుగా కూర్చొని మీకు ఏదైనా మాట్లాడినా యూ మైట్ మిస్ ఇట్, బట్ నవ్ యూ హ్యావ్ అ రీజన్. నేను అనొచ్చు, ఏంటి మీకు ఎందుకు వినపడలేదు నేను మాట్లాడానని, మీరు నాకు ఈజీగా చెప్తారు వెనకాల మిక్సీ ఉంది నాకు అందుకే వినపడలేదు. సో ఈ బ్యాక్గ్రౌండ్ మాస్కింగ్ ఎక్కువ అయిపోవడం వల్ల మనకి సిమ్టమ్స్ తెలుస్తున్నా, ఒక పర్సన్ నాకు సరిగ్గా వినపడట్లేదు, క్లారిటీ మిస్ అవుతుంది అని ఫీల్ అవినా కూడా ఈ వెనకాల మాస్కింగ్ వల్ల దే ఆర్ నెగ్లెక్టింగ్ ఇట్. ఓకే, దే ఆర్ నెగ్లెక్టింగ్ ద టెస్ట్ అండ్ దెన్ దే ఆర్ నెగ్లెక్టింగ్ ద డయాగ్నోసిస్. ఇన్ టర్మ్ ఏమవుతుందంటే వాళ్ళు తెలుసుకునేసరికి ఇట్ ఈస్ గోయింగ్ అబౌవ్ 50, 60. సో హియరింగ్ రెగ్యులర్ ఇయర్ చెకప్స్ కూడా మ్యాండేటరీ అంటారు, ఎట్లయితే మ్యాండేటరీ. సో హియరింగ్ ఎయిడ్స్ అంటే అండి చాలా చూస్తూ ఉంటాము, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు జ్వరం వస్తే నేను ఒక సోలో 325 వేసుకోవడము, లేదంటే నాకు స్పెక్స్ ఏమైనా కావాలంటే బేసిక్ యాక్చువల్లీ ఆఫ్థల్మాలజీ దగ్గరికి వెళ్ళకుండా కూడా మామూలు స్పెక్టికల్ షాప్స్కి వెళ్తే కూడా అక్కడ చిన్న టెస్ట్ చేసి ఆప్టోమెట్రిస్ట్ అంటారు ఇచ్చేస్తారు. సో హియరింగ్ ఎయిడ్ కూడా నాకు ఒకవేళ తక్కువ అనిపిస్తే నేనే ఒక షాప్లో కొనుక్కోవడమో లేకపోతే ఆన్లైన్ అమెజాన్లో చూసాను, చాలా వెబ్సైట్స్లో మనం అంటే బ్రౌజ్ చేస్తుంటే కనిపిస్తూ ఉంటాయి ఈ హియరింగ్ ఎయిడ్ కొనుక్కోవచ్చా ఎవరైనా? ఆన్లైన్ హియరింగ్ ఎయిడ్స్ దానికన్నా స్కేరియర్ థింగ్ ఉండదు ఇఫ్ ఐ కెన్ ఆస్క్. అండ్ దానికన్నా మీరు మీ ఇయర్ని ఇంకే ఏ థింగ్తో కూడా అబ్యూస్ చేయలేరు. ఇట్స్ లైక్ దాట్, చాలా డేంజరస్. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ బ్యాన్డ్
ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో హియరింగ్ ఎయిడ్స్ అమ్మడం. You're not supposed to buy or nobody is supposed to sell anything on online, especially that is related to hearing or hearing aids. Second thing, ఎందుకంటే లైక్ యూ సెడ్ ఆప్టోమెట్రిస్ట్ ఉంటారు, పవర్ ఉంటుంది, చేసేస్తారు వాళ్ళకి అని చెప్పేసి, చెవులు కూడా అంతే. ఇట్స్ నాట్ అ ర్యాండమ్ డివైస్. ఇప్పుడు మీకు 30% 40% లాస్ ఉంది, మీకు ఏ హియరింగ్ ఎయిడ్ పెట్టుకుంటారు? వాట్ ఈస్ ద పవర్ హియరింగ్ ఎయిడ్ దట్ యూ యూస్? తెలియకుండా అందులో ఉండవండి 30% 40-50 వాల్యూమ్ రాగా ఉండదా? ఆల్ ఆఫ్ దాట్ విల్ బి ట్యూన్డ్, సజెషన్స్ కూడా ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హియరింగ్ ఎయిడ్స్ కూడా ఉంటాయి. సంథింగ్ దట్ గోస్ బిహైండ్ ద ఇయర్, సంథింగ్ దట్ గోస్ ఇన్ ద ఇయర్, లోపలికి కాస్మెటిక్ వైజ్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా. సో ఒక ఆడియోలజిస్ట్ దగ్గరికి మీరు వెళ్ళాక, ఎలాగైతే ఇప్పుడు మీరు టెస్ట్ చేయించుకుంటారో, టెస్ట్ తర్వాత ఒక ప్రాపర్ డయాగ్నోసిస్ తర్వాత మీ ప్రాబ్లం బేసిస్ పైన ఒక హియరింగ్ ఎయిడ్ ట్రయల్ ఉంటుంది. ట్రయల్లో మీకు ఎలా వినిపిస్తుంది, మీ అగైన్ ర్యాండమ్ హియరింగ్ ఎయిడ్స్ వేరీ అ లాట్. ప్రొఫెషనల్సే చేయాలి. అండ్ మీ లైఫ్ స్టైల్ బేసిస్ మీద హియరింగ్ ఎయిడ్ అనే సజెషన్ ఎప్పుడు కూడా మీ లైఫ్ స్టైల్ బేసిస్ మీద. ఇప్పుడు ప్రైజింగ్ రేంజ్ చాలా వేరీ అవుతుంది కాబట్టి ఒక హై ఎండ్ హియరింగ్ ఎయిడ్ నేను ఒక 60-70 years బెడ్ రిడెన్ ఉమెన్కి ఇచ్చానంటే ఇట్ విల్ బి ఆఫ్ నో యూజ్. ఎందుకంటే దాని లోపల ఉన్న ఫీచర్స్ ఆమె యూజ్ చేయలేరు. సో ఇప్పుడు హై ఎండ్ హియరింగ్ ఎయిడ్ అనేది ఎప్పుడు ఒక బిజీ బిజినెస్ లైఫ్ స్టైల్ ఉన్న యంగ్ అడల్ట్కో, లేదా హీఈస్ గోయింగ్ టూ మెనీ ప్లేసెస్ అండ్ హీ నీడ్స్ టూ మెనీ ఫీచర్స్ ఆఫ్ అ హియరింగ్ ఎయిడ్ అలా ఉంటుంది. సో ఒక ప్రాపర్ ఆడియోలజిస్ట్ కాకుండా ఇంకెవరు కూడా హియరింగ్ ఎయిడ్ డిస్పెన్స్ చేయలేరు, హియరింగ్ ఎయిడ్ ఫిట్ చేయలేరు. ఒకవేళ చేసినా కూడా ఇట్ విల్ ఆల్వేస్ మిస్ఫైర్, ఎందుకంటే యు ఆర్ ప్లేయింగ్ విత్ సౌండ్. సో ఇక్కడ నేను కామ్గా ఈ నిమిషం ఉండొచ్చు, వన్స్ ఐ స్టెప్ అవుట్ యూ విల్ హ్యావ్ అ బ్లాస్ట్ ఆఫ్ సౌండ్స్ దట్ ఆర్ కమింగ్ త్రూ. If that is not controlled or tuned properly, he is definitely going to come back and give the hearing aid to your face and say, what have you given? Ippudu meer if you buy that online, first thing, the material the hearing aid is made will not be legit. సో ఇప్పుడు ఇన్ జనరలీ ఆడియోలజిస్ట్ ప్రిఫర్ చేసే, రికమెండ్ చేసే హియరింగ్ ఎయిడ్స్ ఏదైతే ఉంటాయో దోస్ ఆల్ ఆర్ FDA అప్రూవ్డ్. సో యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్. అంటే దాని నుంచి ఒక రేడియేషన్ వస్తుంది, హెడేక్ వస్తుంది. చాలామంది భయపడతారు బికాజ్ ఇట్స్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. ఇది పెట్టుకుంటే నాకు ఏమన్నా అయిపోద్దా, నరాలు లాగేస్తాయా, లేదా తల తిరుగుతుందా, లేదా నాకు హెడేక్ ఏమన్నా వస్తుందా, ఇవన్నీ క్వశ్చన్స్ చాలా మందికి ఉంటాయి. కానీ ఒక ప్రాపర్ ఆడియోలజిస్ట్ ఎప్పుడు హెల్త్ అప్రూవ్డ్ డివైజెస్ ఇస్తారు విచ్ విల్ ఓన్లీ బెనిఫిట్ యూ ఇన్ హియరింగ్ బట్ డజంట్ ఎఫెక్ట్ యూ ఇన్ ఎనీ అదర్ వే. గుయ్యం అనిపిస్తారు కొందరు, ఎస్పెషల్లీ మన తెలుగు సినిమా హీరోలకి కామన్ ఇది కొడితే అంటే గుయ్యి అని రింగింగ్ అంటే వస్తూ ఉంటుందండి. అదెందుకు అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు? సో ఇట్ హ్యాస్ అ టర్మినాలజీ, టినైటస్ అని చెప్పి పిలుస్తుంది. టినైటస్ ఇట్ కెన్ బి కాల్డ్ ఐదర్ వేస్. ఓకే, సో మన తెలుగు వాళ్ళు ఎలా వాడాలంటే అలా వాడేసారు దీన్ని సినిమాలో. విలన్స్ని కొట్టేసి లేదా హీరోకి సడన్గా ఏదైనా అయిపోయినప్పుడు చాలా సినిమాల్లో ఉంది. అండ్ ఐ థింక్ రామ్ చరణ్ ఏదో సినిమా ఉంది రంగస్థలంలో, ఐ థింక్ ఇట్ హ్యాస్ బికమ్ మోర్ ఫేమస్. హియరింగ్ ఎయిడ్ కూడా అండ్ టినైటస్ని కూడా చాలా బాగా పోర్ట్రే చేశారు రామ్ చరణ్ గారు ఆ సినిమాలో. దాంట్లో కూడా హీ విల్ హ్యావ్ టినైటస్. ఫైట్ కి వెళ్ళినప్పుడు ఎవరో కొడతారు, చెవుడు ఉంటుంది కదా, అంటే చెవుడు ఉంటుంది, చెవుడుతో పాటు కూడా రింగింగ్ కూడా ఉంటుంది. ఓకే, సో 2 things ఉంటాయి టినైటస్ ఎప్పుడు. సో టినైటస్ ఒకవేళ మీకు వినికిడి ప్రాబ్లం ఉంటే ఆర్ తక్కువ వినపడే ప్రాబ్లం ఉంటే టినైటస్ విల్ బి యువర్ సిమ్టమ్. ఒక వినికిడి లోపం ఉంటే ఈ రింగింగ్ అనేది గుయ్యి అనేది వస్తుంది అనమాట. వాళ్ళు కొడితే గుయ్యి అనడం అలాంటిది అంత దరిదాలు ఉంటుంది. నాట్ ఆల్ కేసెస్, దే జస్ట్ మేబీ ఓవర్ యూజింగ్ ది థింగ్ ఫర్ ఫిల్మీ థింగ్. అండ్ వినికిడి ప్రాబ్లం లేకుండా కూడా ఉంటుంది. ఓకే, దేర్ ఆర్ బోత్ ఛాన్సెస్ ఓకే ఆఫ్ సౌండ్ రావడం. వినికిడి ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇన్ జనరలీ మన సౌండ్ ఏదైతే మనం వింటున్నాం, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసాం అవుటర్, మిడిల్, ఇన్నర్ ఇయర్ అని చెప్పి, అక్కడి నుంచి సౌండ్ మనకి మన ఆడిటరీ నర్వ్ అంటే ఒక వైర్లా కనెక్షన్ ఉంటుంది, దాని నుంచి మన బ్రెయిన్కి వెళ్తుంది. ఓకే, దట్స్ ద ప్రాసెస్. అవుటర్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్, అక్కడి నుంచి బ్రెయిన్కి. ఓకే, కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, ఇప్పుడు వినికిడి ప్రాబ్లం ఉంటే ఎస్పెషల్లీ, ఇప్పుడు రోజు మీరు సౌండ్ పంపిస్తున్నారు. ఓకే, రోజు 100% ఆఫ్ ది సౌండ్ మన బ్రెయిన్కి పంపించింది.
ఇప్పుడు వినికిడి ప్రాబ్లం వస్తే ఏమవుతుంది, సౌండ్ తగ్గుతుంది. ఓకే 70%, 60%, 50% పంపిస్తున్నారు. ఓకే ఇంతకు ముందు పంపించిన దానికన్నా తక్కువ పంపిస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఆకలి వేసినప్పుడు మన బాడీ రియాక్ట్ అవి మనకు చెప్తుంది, అరే కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, ఏనుగు పరిగెడుతున్నాయి అనుకుంటారు కదా. సేమ్ టైం ఇప్పుడు మన హియరింగ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్కి అందాల్సినంత సౌండ్ అందకపోతే అది సౌండ్ చేసి మనకి చెప్తుంది దట్ నాకు ఇంతకు ముందు వినిపించినట్టు వినపడట్లేదు. ఇంట్రెస్టింగ్ అండి. ఓకే, దట్ ఈస్ టినైటిస్. ఓకే ఓకే, సో ఈ సౌండ్ అనేది ఏదైతే ఉందో, హియరింగ్ లాస్ ఉంటే వినికిడి ప్రాబ్లం వచ్చిన తర్వాత చాలా మందికి వస్తుంది యాజ్ అ సిమ్టమ్. అంటే ఇప్పుడు మనం వినికిడి ప్రాబ్లం ఉంది, నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ట్రీట్ చేసుకోలేదు, లైక్ ఐ సెడ్ మాస్కింగ్ వల్ల చాలా మంది నెగ్లెక్ట్ చేసేస్తారు. సెకండరీ సిమ్టమ్ ఇది. ఫస్ట్ వినికిడి ప్రాబ్లం వస్తుంది, తర్వాత టినైటిస్ వస్తుంది. దట్ ఈస్ వన్ ఛాన్స్. సెకండ్, వినికిడి ప్రాబ్లం లేకపోయినా కూడా టినైటిస్ వస్తుంది. అది వేరే రీజన్స్ ఉంటాయి. వేరే రీజన్స్ ఉంటాయి. ఓకే, వీటికి అయితే ట్రీట్మెంట్ ఉంది కదండి. టినైటిస్కి అయితే సేమ్ లైక్ ఇప్పుడు ఎలాగైతే మనకి కాక్లియర్ ఏరియాలో డ్యామేజ్ అయితే హియరింగ్ ఎయిడ్స్ అలాగే ఉన్నాయో, ఫర్ టినైటిస్ ఇప్పుడు మోర్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్. థెరపీస్ ఉంటాయి. ఓకే, టినైటిస్ రీట్రైనింగ్ థెరపీస్ అని ఉంటుంది. డివైజెస్ ఇస్తారు టు సపోర్ట్ అండ్ గివ్ ఇది. అండ్ దెన్ అది కాకుండా దెర్ ఆర్ ఫ్యూ డివైజెస్ వేర్ దే ప్రొవైడ్, ఒక లీనియర్ అనే డివైస్ ఉంటుంది, దే ప్రొవైడ్ అ స్లో ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ టు యువర్ టంగ్ అండ్ టు యువర్ ఇయర్స్. ఓకే, సో దానివల్ల మన న్యూరోనల్ బ్రెయిన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. చాలా టెక్నికల్ టర్మ్స్ చాలా ఫైన్. అదే అదెట్లా అంటే చిన్న మైల్డ్ కరెంట్ మన నాలుగుకి ఇస్తారా? ఎగ్జాక్ట్లీ. సో 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి యూ హ్యావ్ టు ప్లేస్ ఆన్ యువర్ టంగ్. సెకండ్ థింగ్ ఒక హెడ్ ఫోన్స్ ఉంటుంది. హెడ్ ఫోన్స్ నుంచి మన బ్రెయిన్కి ఏదైతే సిమిలర్ సౌండ్ వస్తుందో సౌండ్ని కంట్రోల్ చేసే సౌండ్ని పంపిస్తారు, విచ్ ఇస్ నోన్ as సౌండ్ థెరపీ అగైన్. ఓకే, అండ్ నాలుగు నుంచి స్లో ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ కరెంట్ పంపిస్తారు. ఈ రెండిటి వల్ల ఆ రీజన్కి సంబంధించిన బ్రెయిన్ని కంట్రోల్ చేసి సూత్ చేయడానికి ట్రై చేస్తారు. సూదింగ్ అంటే ఇప్పుడు సౌండ్ థెరపీ అన్నారు కాబట్టి కొందరు వైట్ నాయిస్ అని మధ్య వింటున్నామండి చాలా మంది. అది కాదు, మ్యూజిక్ సూదింగ్ కూడా ఉంటుంది, మ్యూజిక్ థెరపీ కూడా ఉంటుంది. సో వాటి గురించి ఏమైనా చెప్పండి. లైక్ రైట్, సో టినైటిస్ ట్రీట్మెంట్లో అగైన్ ఓకే, ఇది ఒక డివైస్, దట్ ఈస్ అ డివైస్. అది కాకుండా ఈ థెరపీస్ నేను ఇందాక ఏదైతే మెన్షన్ చేశానో దాంట్లో సౌండ్ థెరపీ ఉంటుంది, నాచ్డ్ మ్యూజిక్ థెరపీ ఉంటుంది. అగైన్ అది కాకుండా నాచ్డ్ మ్యూజిక్ థెరపీ ఉంటుంది. అగైన్ అది కాకుండా సిబిటి అని ఉంటుంది, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. అండ్ దెన్ లాస్ట్ టీఆర్టీ. ఓకే, సో ఈ సౌండ్ థెరపీ ఏంటంటే ఇప్పుడు ఎవరికైతే చెవిలో గుయ్యం అనే సౌండ్ వినిపిస్తుందో అందరికీ ఒకటే ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క వాల్యూమ్ ఉంటుంది. అండ్ స్పెసిఫికలీ ఇప్పుడు మీకు వినిపించే సౌండ్ మీకు మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు మీకు వినిపిస్తున్నా, మీరు ఎంత బెటర్గా ట్రై చేయాలనుకున్నా కూడా ఆ సౌండ్ని నేను ఎక్స్పీరియన్స్ అవ్వలేను, మీరు ఎక్స్ప్లెయిన్ చేసినా నాకు అర్థం అవ్వదు. సో ఫస్ట్ ప్రాసెస్ ఆఫ్ అసెస్మెంట్ ఉంటుంది దేనికైనా, దాంట్లో మ్యాచ్ చేస్తారనమాట. మీకు ఎంత టినైటిస్ వస్తుంది, ఏ వాల్యూమ్లో వస్తుంది, ఏ ఫ్రీక్వెన్సీలో వస్తుంది. ఓకే, దాన్ని టెస్ట్ చేసి దాన్ని కంట్రోల్ చేసి దాని బేసిస్ మీద మీకు సౌండ్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఓకే, నైస్. అశ్విని గారు, కొంతమందికి పుట్టుకతో చెవుడు ఉంటుందండి, ఎందుకని? సంబంధాల పెళ్ళి ఫస్ట్ రీజన్, మెండ్రికం. యా, సో దానివల్ల చాలా ఇంకా ఎక్కువ డీప్ కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ హియరింగ్ కూడా ఒకటి. సో అది కాకుండా ఏమన్నా ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కానీ, ఓకే, మదర్ ఎఫెక్ట్ అయినా కూడా దానివల్ల చెవి కంప్లీట్గా ఫామ్ అవ్వకపోవడం అనేది ఉంటుంది. ఓకే, అది మెయిన్ కారణాలు. వీటికి ట్రీట్మెంట్ ఉంటుందా అండి మరి? పుట్టుకతో చెవుడు ఉన్న వాళ్ళకి డెఫినెట్గా, బట్ యా, నియోనేటల్ స్క్రీనింగ్ ఉంటుంది పుట్టగానే. ఓకే, పుట్టగానే డిఫరెంట్ అదర్ మనం వెయిట్ చూస్తాం, కలర్ చూస్తాం, అదంతా చూస్తాం. దాంతోపాటు హియరింగ్ స్క్రీనింగ్ కూడా కంపల్సరీ. ఓకే, ఇప్పుడు ఆ హియరింగ్ స్క్రీనింగ్లో డిఫికల్టీ కనిపిస్తే మాత్రం ఫస్ట్ ఒక కేటగిరీ వైజ్ టెస్ట్లకి వెళ్ళాలి పిల్లలు. ఓకే, సో ఆ కేటగిరీ వైజ్ టెస్ట్లో కాక్లియా అనేది ఫామ్ అయ్యింది అని తెలిస్తే దెన్ వీ కెన్ డూ ఎనీథింగ్. ఓకే
ఓకే, ట్రీట్మెంట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చెవి లోపల ఇన్నర్ ఇయర్ ఫామ్ అయ్యింది కానీ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అని అంటే వర్స్ట్ కేస్ సినారియోస్ దే కెన్ గో ఫర్ కాక్లియర్ ఇంప్లాంట్స్. ఓకే, లేదంటే బేబీస్కి కూడా హియరింగ్ ఎయిడ్స్ని ఫిట్ చేస్తారు. ఓకే, ఓన్లీ ఇఫ్ ఇయర్ ఈస్ ఫార్మ్డ్. ఓకే, కొందరికి మాల్ ఫార్మేషన్ లైక్ ఐ సెడ్ రూబీస్ వైరసెస్ వల్ల దానివల్ల అసలు ఫామే అవ్వకపోతే దెన్ దే విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ఎనీథింగ్. కొన్ని వీడియోస్ వైరల్ అవుతూ ఉంటాయి షార్ట్స్ అండ్ ఆల్. బేబీస్కి హియరింగ్ ఎయిడ్స్ పెడితే ఫస్ట్ టైం వాళ్ళు వినగానే పేరెంట్స్ ఎమోషనల్ అయిపోతారు, బేబీస్ కూడా. ఇప్పుడు అంటే నేత్రదానం అండి, ఐ డొనేషన్ ఉంటుంది, లేదంటే లివర్ అని లంగ్స్ అని ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. అట్లా ఇయర్ డొనేషన్ ఏమైనా ఉంటుందా అండి? ఉండదా? అవునా? అంటే మీరు లోపల ఇయర్ పార్ట్స్ తీసి ఒకరిది డొనేట్ చేయడం లాంటివి కుదరదా? అవునా? ఎందుకండి? లైక్ అంటే మెడికల్ సిస్టమ్ ఇంత అడ్వాన్స్ అయింది కదా, ఐ డొనేషన్ ఉంది, ఎన్నో డొనేషన్స్ ఉన్నాయి, ఆర్గన్ డొనేషన్ దీనిలో లేదా? ఐ మీన్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న థింగ్స్ చెప్పడానికి ఇన్నర్ ఇయర్ కాక్లియర్ అంతా చాలా పెద్దగా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది కానీ దే ఆర్ సో సెన్సిటివ్ స్ట్రక్చర్స్ అండ్ దే ఆర్ వెరీ నియర్ అండ్ ఇండల్జ్డ్ ఇన్ ద బ్రెయిన్. ఇప్పుడు చెప్పడానికి డివైడ్ చేయడానికి చాలా ఈజీగా ఉంది, బట్ అండర్ మైక్రోస్కోపిక్ లో చూస్తే గానీ కనపడని స్ట్రక్చర్స్ అవి, అంత చిన్నవి. సో దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి ఇది చేయడం కష్టం. ఓకే ఓకే, అట్లా ఒక మనిషి తీసి కాక్లియర్ ఇంకో మనిషిలో ట్రాన్స్ప్లాంట్ చేయడానికి లేదు. Are any researchers study happening on that? Research is not there on that. Of implant complete గా ఒక చెవి తీసి ఇంకొకరికి, that is not there. But there is a research on gene therapy. జీన్ థెరపీ అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం పుట్టుకతో కొందరికి వినికిడి ప్రాబ్లమ్స్ రావచ్చు అని చెప్పేసి, సో ఏమవుతుంది ఇప్పుడు ఈ వైరసెస్ అన్ని ఎఫెక్ట్ అయితే ఎందుకు ఆ ఇయర్ ఫార్మేషన్ స్టాప్ అయిపోతుంది అంటే ఆ వైరసెస్ అటాక్ వల్ల లేదా ట్రామాస్ వల్ల, దీనివల్ల ఏమవుతుందంటే ఒక పర్టికులర్ జీన్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇయర్ ఆగిపోతుంది. సో రూట్ లెవెల్ కాజ్ ని తొలగించినట్టు జెనెటిక్స్ లో ఎక్కువ వస్తుంది కదా, మెడిసిన్ అడ్వాన్స్ అవుతుంది, సో జీన్ లెవెల్ సో దే ఇండ్యూస్ దట్ జీన్ ఫర్ ద ఎంటైర్ ఫార్మేషన్ ఆఫ్ ద ఇయర్. సో అలా ప్రాబ్లమ్ ని ఎరాడికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అండ్ దే హ్యావ్ సక్సెస్ఫుల్లీ డన్ అ ఇంప్లాంట్ ఆన్ అ బేబీ. సో బేబీకి అండి లేదంటే కడుపులో ఉన్నప్పుడే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, ఒక ఉమెన్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళకి హియరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుస్తుందా? ఏమైనా టెస్ట్ ఉంటాయా? వూమ్లో ఉన్నప్పుడే హియరింగ్ టెస్ట్ చేసి ఆ బేబీ ఇయర్ ఫామ్ అవుతుందా లేదా అనేది టెస్ట్ లేదు కానీ బట్ సూన్ ఆఫ్టర్ బర్త్ అయితే ఉంది. పుట్టగానే చెక్ చేస్తారు, పుట్టగానే ఉంది కానీ వూమ్లోనే చెక్ చేసే పాసిబిలిటీ. ఓకే, సో గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ బేబీ ఏ టైంలోంచి వినడం స్టార్ట్ చేస్తుంది? గర్భంలోనే వింటారన్న విషయం నాకు తెలుసు, ఏ టైంలో ఎగ్జాక్ట్లీ? 3 to 4 months కి కంప్లీట్గా కాక్లియా ఫామ్ అయిపోతుంది. 3 to 4 months కాక్లియా అంటే మొత్తం చెవులన్నీ ఫామ్ అయిపోతుంది. వింటారు, అప్పటి నుంచే వింటారు, క్లియర్గా వింటారు. ఓకే, ఎందుకు చాలా మంది సజెస్ట్ కూడా చేస్తారు ఇన్ ప్రెగ్నెన్సీస్ కామర్ ఏరియాస్ లో ఉండండి. అండ్ ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా మూవీ దట్ కెన్ రిలేట్ అవుతుంది అని అంటే సూర్యది ఒక మూవీ ఉంది, దాంట్లో ప్రీనేటల్, నేటల్ అండ్ పోస్ట్ నేటల్ ఇంపార్టెన్స్ ని చాలా బాగా హైలైట్ చేస్తారు. అంటే దే విల్ షో 2 women, ఒకళ్ళు ఎక్కడైతే అగ్రెసివ్గా బయట తిని స్ట్రెస్కి గురి అయ్యి ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఉంది, ఇంకొకరు దే వేర్ క్లోజ్ టు నేచర్ అండ్ హౌ ద బేబీస్ వేర్ బోర్న్ అండ్ ఓవరాల్గా ఎలా ఎఫెక్ట్ పడుతుంది దాని మీద అని చెప్పేసి. దట్స్ ఎ నైస్ పాయింట్ అండి. ఇంకా ఏ వృత్తిలో వాళ్ళు, ఏ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ హియరింగ్ లాసెస్ ఏమైనా ఉందా అండి? ఉంది. So generally people who get, of course it is all going noise wise. So military people because they get exposed for a long okay, and air force navy andaru, okay, and then people who work in the air force, airplane ground floor వాళ్ళకి కూడా జెట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి పైలట్స్ కి కూడా ఇన్ జనరల్ గా. సో వాళ్ళందరికీ హియరింగ్ ఇస్ వెరీ మేజర్ ఇంపార్టెంట్. అవునండి. అండ్ వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా ఫ్రమ్ దేర్ కంపెనీస్ ఇయర్లీ వన్స్ కంపల్సరీగా హియరింగ్ టెస్ట్ జరుగుతుంది. ఆర్మీకి, మిలిటరీకి, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇయర్లీ వన్స్ టు మేక్ ష్యూర్ దట్ దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ అ హియరింగ్. ఇంకా ఎలాంటి ప్రొఫెషన్స్ లో హియరింగ్ లాస్ ఎక్కువ ఉంటుంది? అది కాకుండా డీజేస్ ప్లే చేసే వాళ్ళు, ఆర్జేస్ కూడా ఉండొచ్చు. సో ఎనీబడి హూ ఈస్ గెట్టింగ్ ఎక్స్పోజ్ టు సో మచ్ అమౌంట్ ఆఫ్ నాయిస్ యాజ్ అ ప్రొఫెషనల్, అంటే వాళ్ళు టెలికమ్యూనికేటర్స్
ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. బీపీఓ జాబ్స్లో వాయిస్ ప్రాసెస్లో ఉండే వాళ్ళకి, లేదంటే ఇండస్ట్రీ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళకి, కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉండొచ్చు. మామూలుగా పెళ్ళైన తర్వాత హస్బెండ్స్ కూడా 2-3 years తర్వాత చెవులు పనిచేయమంటారు. అంటే హియరింగ్ లాస్ ఉంటుందండి? అంటే ఎందుకంటే ఎంత పిలిచినా పలకరు అంటారు కదా, ఏంటి ఫస్ట్లో పెళ్ళైన 4 ఏళ్ళ వరకు బాగానే ఉంటుంది అంటారు, తర్వాత రెస్పాండ్ గారు అంటారు కదా, అంటే హియరింగ్ లాస్ హియరింగ్ లాస్ రాదు కానీ సెలెక్టివ్ లిజనింగ్ అండి, ఏం ఉండదండి, అది బాగానే ఉంటారు. ఐ జస్ట్ ఆన్ లైటర్ నోట్ జస్ట్ ఇన్వోకింగ్ ఫన్. సో ఫైనల్లీ అండి, మన హియరింగ్ కాపాడుకోవడానికి ఎలాంటి టిప్స్ ఇస్తారు మీరు? రైట్. సో టిప్స్ ఇవ్వకన్నా ముందు ఐ జస్ట్ వాంట్ టు షేర్ 2 stories, ఇంపార్టెంట్ స్టోరీస్. సో నాయిస్ ఎక్స్పోజర్ ఎంతవరకు ఉంటే మంచిది అనేది మీకు అర్థం అవ్వడానికి, అండ్ వాట్ సార్ట్ ఆఫ్ ఇయర్ ఫోన్స్ ఆర్ గుడ్ అండ్ నాట్ అనడానికి. ఓకే, సో ఒకటి వచ్చేసి దెర్ వాజ్ అ టీనేజ్ బాయ్ ఇయర్ పాడ్స్తో in abroad. Okay, so they'll have codes అనమాట. సో రెడ్ కోడ్ ఈజ్ ఇఫ్ somebody is coming for an attack on the state. So ఫారెన్ కంట్రీస్ లో ఉంటది అనమాట, అలారం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సునామీ వస్తే దర్ ఇస్ వార్నింగ్ లాగా, వాళ్ళకి అంత సెల్ ఫోన్స్ కి కానీ అట్లా దర్ ఇస్ కాల్ అట్లా వస్తూ ఉంటది. రెడ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ మనకు కూడా ఉంటది. ఇప్పుడు మనకి మన తుఫాన్ లాంటిది వస్తే ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ అంటారు కదా. ఓకే, సో దే విల్ గివ్ అ సౌండ్ అలాంటి టైంలో. ఓకే, సో ఒక బాబు 12 years old, తను ఇయర్ పాడ్స్లో నార్మల్ వాల్యూమ్లో హీ వాజ్ లిజనింగ్ టు సంథింగ్, అండ్ దెన్ సడన్లీ వింటున్నాడు. ఓకే, అండ్ దెన్ సడన్గా ఈ ఆ నాయిస్ని ఓవర్కమ్ చేసి చాలా పెద్దగా వినపడింది అనమాట. అంటే అలర్ట్ వచ్చింది అండ్ ఆ సౌండ్ హ్యాస్ కాజ్డ్ హిమ్ పర్మనెంట్ హియరింగ్ లాస్. సో మీరేమంటున్నారంటే అంత సెన్సిటివ్ ఉంటాయంటారు, ఇయర్ పాడ్స్తో జాగ్రత్తగా ఉండమంటారు. జాగ్రత్తగా ఉండాలి. Nice. Okay, so he lost it. He has completely lost it. Again 72 hours lo vachesindi. So 72 hours lo velunte it could have recovered, but we don't know post that ఏమైంది. But there is an article on that, you can just read on that. Choose. And second thing, I think I'm not sure, German woman, she was using earbuds, చెవి లోపల brand new earbuds. Again ఎలక్ట్రానిక్ మ్యూజిక్ డివైస్. ఓకే, సో అది తీసుకుని పేర్ చేసి, జస్ట్ కొత్తది మళ్ళీ తీసుకుని ఫోన్కి పేర్ చేసి చెవిలో పెట్టుకున్నారు అంతే. ఆఫ్టర్ 5 minutes ఇట్ బ్లాస్టెడ్ ఇన్ హర్ ఇయర్. ఒక చెవిలో బ్లాస్ట్ అయింది. అండ్ దెన్ షీ లాస్ట్ హర్ హియరింగ్ completely. She's alive and she's alive. She sued the company on hearing. And generally ఏంటంటే ఇండియా కాకుండా అవుట్ సైడ్స్ కంపల్సరీగా వాళ్ళు దే విల్ గెట్ దేర్ హియరింగ్ టెస్ట్. ఒక మన మెడికల్ టెస్ట్లు ఎలా చెప్పి ఫుల్ బాడీ చెకప్ అలాగా వాళ్ళకి రెగ్యులర్ చెకప్స్ ఉంటాయి. సో తను బిఫోర్ వేరింగ్ ద పాడ్ అది బ్లాస్ట్ అయిన తర్వాత 2 హియరింగ్ చెకప్ రిపోర్ట్స్తో పాటు హర్ ఎక్స్పీరియన్స్ మొత్తం అంతా కూడా షీ రోట్ అ మెయిల్, దే మేడ్ అ ఇష్యూ అవుట్ ఆఫ్ ఇట్. And then they sued the company because of that. ఈ ఆర్టికల్ మీ దగ్గర ఉందండి? ఉంది, షేర్ చేయండి సో దట్ ఐ విల్ పుట్ ఇట్. ఓకే, సో మనం ఎంతగానో వినాలి అని చెప్పేసి ప్రైవసీ కన్సర్న్స్ కోసం మనకి ఇంకా బయట కూడా దొరుకుతుంటాయి 200-300. ఇది ఇప్పుడు ప్రైవసీ అనేది మనం మార్చలేం. చాలా అదండి, ప్రైవేట్ బాగా పెరిగింది కాబట్టి ఒకరికి ఇంట్లో ఒక 4 members ఉంటే ఒకటి వినాలనుకుంటే ఇంకొకరు అది వినాలని అనుకోవట్లేదు. అండ్ బికాస్ ఆఫ్ మొబైల్స్, బికాస్ ఆఫ్ ఇయర్ ఫోన్స్ ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఎవరి పాటికి వాళ్ళు చెవిలో పెట్టేసుకుని. ఇంతకుముందు టీవీ రిమోట్ కోసం గొడవ జరిగేది ఒకప్పుడు, సెల్ ఫోన్స్ లేనప్పుడు. అందరికి నాకు ఆ ఛానల్ కావాలి, ఇప్పుడు ఏదేం లేదు. టీవీ ఒకరు చూసుకుంటా అంటే టీవీ చూసే వాళ్ళు తగ్గిపోయారంట, అందరు సెల్ ఫోన్స్ పట్టుకొని చూసేస్తున్నారు. టీవీ ఒకరు చూస్తున్నారు, అది నచ్చకపోతే ల్యాప్టాప్ ఇంకొకరు చూస్తున్నారు, ఫోన్ ఇంకొకరు చూస్తున్నారు. అందరూ ఫర్ ద బెస్ట్ సౌండ్ క్వాలిటీ అది ఇది అని చెప్పేసి దొరికిన ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటున్నారు, వింటున్నారు. అండ్ దే ఆర్ నాట్ ఈవెన్ రియలైజింగ్ ద ఎఫెక్ట్ ఇట్ మైట్ కాజ్. అంటే నాతో పాటు దెర్ ఆర్ లాట్ ఆఫ్ అవేర్నెస్ వీడియోస్. ఈవెన్ ఇన్ హైదరాబాద్ కూడా డెసిబల్ రన్ అని ప్రతిసారి నాయిస్ అవేర్నెస్ వచ్చినప్పుడు, హియరింగ్ ఛాలెంజెస్ వచ్చినప్పుడు దే ఆర్ డూయింగ్ అ లాట్. కానీ ఎట్ నోబడీ ఈజ్ సేఫ్. ఓకే, ఫైన్ అండి. ఇప్పుడు హైదరాబాద్ మాట తీశారు కాబట్టి, ఇప్పుడు పర్సన్ లివింగ్ ఇన్ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి, లేదంటే పల్లెటూర్లలో కామ్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి, లేదంటే ఫారిన్ కంట్రీస్లో ఉండే వాళ్ళకి, హైదరాబాద్లో ఉండే వాళ్ళకి హియరింగ్ లాస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది కదండి.
అంతే కదా? 200%. నాయిస్ పొల్యూషన్ ఎక్కువ కాబట్టి. నాయిస్ పొల్యూషన్ ఎక్కువ, హాంకింగ్ ఎక్కువ, అన్నెసెసరీ సౌండ్స్ ఎక్కువ. అంటే అన్నెసరీ సౌండ్స్ అంటే అన్నెసెసరీ సౌండ్స్ అని అంటే యూ గో అవుట్, ఇప్పుడు బయటకు వెళ్తే డెఫినెట్గా ఇఫ్ యూ హ్యావ్ అ స్మార్ట్ వాచ్ అండ్ జస్ట్ టెల్లింగ్, ఇంటి బయట స్టెప్ అవుట్ అవ్వండి, ఇట్ విల్ ఆటోమేటికలీ షో యూ వార్నింగ్ వస్తుంది 85 డెసిబెల్స్ అబవ్ ఉంది సౌండ్ అని చెప్పేసి. ఎందుకంటే ఎవరికి పేషెన్స్ లేదు. అండ్ బయట దేశాల్లో ఒక భయం ఉంది, నాయిస్ పొల్యూషన్ ఈస్ టేకన్ సో సీరియస్లీ దట్ అన్నెసెసరీ హాంకింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ అఫెన్స్, పెనల్టీ ఉంటుంది. హార్న్ కొట్టడానికి లేదు, కొట్టడానికి లేదు. అండ్ వీకెండ్స్లో రోజు పోస్ట్ 7 అసలు అప్పుడు వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు మ్యాక్సిమం, కార్పెంటింగ్ కానీ ఏదైనా కానీ. సో డ్రిల్లర్స్ కానీ ఏ మెషినరీ యూజ్ చేయడానికి లేదు నేబర్హుడ్లో. ఇఫ్ దే ఆర్ యూజింగ్ దే విల్ కమ్ యువర్ హోమ్, దే విల్ పుట్ అ పెనాల్టీ అండ్ దెన్ దే గో. సాయంత్రం 7 గంటల తర్వాత చేయడానికి లేదు, వీకెండ్స్లో ఏం సౌండ్ చేయడానికి లేదు. సో దే ఆర్ ప్రమోటింగ్ మోర్ ఆఫ్ నాయిస్ అవేర్నెస్. నాయిస్, అన్నెసెసరీ నాయిస్ వల్ల అయ్యే ప్రాబ్లమ్స్ కానీ దుబాయ్లో కూడా చాలా కంట్రీస్లో ఇట్ ఇస్ బ్యాన్డ్. మన దగ్గర లేవు. దేర్ ఈస్ అంటే తెలంగాణలో, హైదరాబాద్లో నాయిస్ పొల్యూషన్ పైన పెనాల్టీ ఉండే ఇది ఉంది. దెర్ ఈస్ అన్ యాక్ట్, దెర్ ఈస్ అన్ రూల్. దెర్ ఈస్ అ రూల్. యు ఆర్ నాట్ సపోజ్ టు డూ అన్నెసెసరీ హాంకింగ్, అదంతా ద గవర్నమెంట్ హ్యాస్ ఇంపోజ్. కానీ ఎవరికి పెనాల్టీ పడట్లేదు, ఎవరు పెనాల్టీ కట్టట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామండి. ఈ రూల్ ఉందని కూడా అసలు ఐడియా ఉండదండి డెఫినెట్లీగా. 200%. అచ్చా, ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు హార్న్ కొట్టిన వాడి చెవి పోతుందని కాదు, అది విన్నవాడి చెవి కూడా పోతుంది. అవునండి. సో యు ఆర్ నాట్ సేఫ్, యువర్ ఇయర్స్ ఆర్ నాట్ సేఫ్. యాజ్ అ ప్రొఫెషనల్ ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా at some point of time we are also getting exposed to too much of noise because of others. మనం అవాయిడ్ చేయాలి అని అనుకున్నా కూడా ఎంతవరకు కూడా. సో nobody's ears are safe, especially in urban areas. ఇంత నాయిసీ ఏరియాలో కొన్ని థింగ్స్ చేస్తే వీ కెన్ స్టిల్ ప్రొటెక్ట్ ద డ్యామేజ్. ఓకే, నాయిస్లో ఉండి కూడా వీ కెన్ స్టిల్ ట్రై అండ్ ప్రొటెక్ట్ అవర్ ఇయర్స్ బై డూయింగ్ దిస్ థింగ్స్. అండ్ ఇయర్ ఫోన్స్, ఇయర్ ప్లగ్స్ వాడుతూ కూడా అయ్యే డ్యామేజ్ని కొంచెం తగ్గించడానికి ట్రై చేయొచ్చు. అండ్ ఇవి చేస్తే ఇట్ గెట్స్ లిటిల్ బెటర్. సో దెర్ ఇస్ 60/60 రూల్. ఓకే, 60/60 రూల్ ఏంటి అంటే యూ కెన్ హియర్, ఏదన్నా ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా కూడా ఫస్ట్ మనకు వార్నింగ్ వస్తుంది సౌండ్ పెంచడానికి వెళ్తే. అప్పుడు 60 లెవెల్ పెంచడానికి వెళ్తే న్యాచురలీ దెర్ ఇస్ అ వార్నింగ్. సో బిలో 60 వాల్యూమ్ పెట్టుకుని ఫర్ అ మ్యాక్సిమమ్ ఆఫ్ 60 minutes వాడొచ్చు. దట్ ఈస్ సేఫ్. మాక్సిమం 60 minutes ఒకసారిలోనే, ఒక రోజులో ఒకసారి పెట్టుకుంటే గంట కన్నా ఎక్కువ వినొద్దు. లెస్ దెన్ 60 వాల్యూమ్ లో వింటే ఇట్ గెట్స్ బెటర్. అండ్ దెన్ 60 minutes తర్వాత టేక్ అ బ్రేక్. ఓకే, ఒక ఆపండి, ఒక 5 minutes 10 minutes, ఒక 1 hour ఆపండి, మళ్ళీ ఒక 60 minutesకి పెట్టుకోండి బిలో లెస్ దెన్ 60% వాల్యూమ్. ఓకే, అదొకటి. ఆల్వేస్ యూజ్ నాయిస్ ప్రొటెక్టర్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్నామని అంటే చాలా టైప్స్ ఆఫ్ నాయిస్ ప్రొటెక్టర్స్ వస్తాయి మనకి. సిలికాన్ బేస్డ్ వస్తాయి, ఫోమ్ ఇయర్ ప్లగ్స్ వస్తాయి, అండ్ దెన్ అబోవ్ ద ఇయర్స్ నాయిస్ ప్రొటెక్టర్స్ వస్తాయి. నాయిస్ ప్రొటెక్టర్స్ అంటే మనకి ఇప్పుడు హెడ్ ఫోన్స్ ఉంటుంది కదా, సిమిలర్గా అలాగే ఉంటుంది, కానీ దాని నుంచి మ్యూజిక్ ఏం రాదు. ఇట్స్ నాట్ ఎ బ్లూటూత్ డివైస్. అది బయట నుంచి వచ్చే సౌండ్ని తగ్గించి పంపిస్తుంది. ఓకే, ఇప్పుడు నాయిస్ ప్రొటెక్టర్స్ పెట్టుకోవడానికి ఏంటి డిఫరెన్స్ అంటే ఆ ఫోమ్ ఇయర్ ప్లగ్స్ లేదా సిలికాన్ పెట్టుకోవడం వల్ల ఇన్ జనరల్గా మనకి బయట నుంచి 90 decibels సౌండ్ వస్తుంటే అది లేకపోతే డైరెక్ట్గా 90 చెవిలోకి వెళ్తుంది. అది ఉంటే 90% ఆఫ్ ది సౌండ్ తగ్గి 60% వరకు మాత్రమే చెవి లోపల వెళ్తుంది. సో 30% మనకి తగ్గిస్తుంది. 30% డెసిబల్స్ని ఫోమ్ అబ్జర్వ్ చేసి మనకు 60 పంపిస్తుంది, విచ్ ఇస్ సేఫ్ ఫర్ యువర్ ఇయర్స్. సో ఇప్పుడు మనం ఒకవేళ సిఎస్కే ఫ్యాన్స్ అయినా ఎవరైనా, దిస్ ఈస్ వెరీ మచ్ నెసెసరీ అండ్ యూస్ఫుల్. అంటే యూ కెన్ స్టిల్ ఎంజాయ్ ఇట్ ఎట్ అ కంఫర్టబుల్ లెవెల్. నాయిస్ ప్రొటెక్టర్స్ వాడడం వల్ల. అప్పుడు దాకా మాట్లాడిన దానిలో డెసిబెల్ అని వర్డ్ వాడుతున్నాము. 90 decibel ఇస్ హార్మ్ఫుల్. మనం మాట్లాడే స్పీచ్ 30 decibel లో ఉంటుంది అంటున్నారు కదా. మనం 1 decibel కూడా వినిపిస్తుందా అండి మనుషులకి? వినిపిస్తుంది. ఓకే, 1 decibel కానీ 2 చిన్న డెసిబుల్స్ ఏ సౌండ్స్ ఉంటాయి అంటే? ఇన్ జనరలీ లీఫ్ రస్లింగ్ సౌండ్ కానీ, సాఫ్ట్ గాలి సౌండ్ కానీ. సాఫ్ట్ గాలి అంటే 1-2 decibel. 1-2 decibel. లీఫ్ అంటే గాలి, సన్న గాలి. ఓకే, మీరు అన్నారు 20 decibel to 50 decibel మనుషులు మాట్లాడే స్పీచ్ ఫ్రీక్వెన్సీ అంటారు కదా, లౌడ్నెస్, పిచ్ 30 to 40 decibels ఉంటుంది. ఓకే, లౌడ్నెస్.
లాంగ్వేజెస్ వల్ల కూడా ఏమన్నా ఇష్యూస్ ఉంటాయంటారండి? ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటే కొన్ని లాంగ్వేజెస్ చాలా ప్లెజెంట్ అండ్ సాఫ్ట్ ఉంటాయి. బెంగాలీ ఏదైనా స్వీట్ లాంగ్వేజ్, తెలుగు, తమిళ్, అంటే అన్ని వేరే లాంగ్వేజ్ లేవనట్లేదు, నాకు తెలిసిన వారి గురించి చెప్తున్నా అండి. అఫ్ కోర్స్ నో డిస్రెస్పెక్ట్ టు ఎనీ లాంగ్వేజ్. నాకు అనిపిస్తుంది కొన్ని లాంగ్వేజ్ కొంచెం హార్ష్, వాళ్ళ కాన్సనెంట్స్ కానీ వాళ్ళ సౌండ్స్, లాంగ్వేజ్ ఈజ్ ఆల్ అబౌట్ సౌండ్స్ అండి. రష్యన్ కానీ జర్మన్ కానీ కొంచెం హార్డ్ ఉండొచ్చు, అరబిక్ కానీ ఉండొచ్చు అనిపిస్తుంది కంపేర్ టు బెంగాలీ, తెలుగు, మన ఇండియన్ లాంగ్వేజెస్. దానివల్ల కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఆ లాంగ్వేజ్లో గట్టిగా మాట్లాడాల్సి వస్తుందేమో, వాళ్ళు గట్టిగా మాట్లాడాలని అనిపిస్తుంది. దానివల్ల హియరింగ్ లాస్ ఏమైనా వస్తుందా మనకి? జనరలీ నో. ఓకే, బట్ మనకు ఆ డిఫరెన్స్ అనిపిస్తుంది. ఎందుకంటే లైక్ యూ ఆల్రెడీ సెడ్, లాంగ్వేజ్ అనేది ఈజ్ ఆల్ అబౌట్ సౌండ్స్ అండ్ సౌండ్స్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో ఫాలో అవుతుంది. లో ఫ్రీక్వెన్సీ, మిడ్ ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ. లో అండ్ మిడ్ ఇప్పుడు చూసారా మనకి ఈ గాలి సౌండ్ కానీ ఆకుల సౌండ్, ఇట్స్ ప్లెజెంట్ ఎందుకంటే ఇట్ ఫాల్స్ ఇన్ ద లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్. అవి ప్లెజెంట్గా అనిపిస్తాయి. కానీ కొన్ని వర్డ్స్ ఉండే లైక్ అవి ఇట్ ఇస్ షార్ప్ ఇన్ నేచర్. సో అవి హై ఫ్రీక్వెన్సీలోకి వస్తాయి. ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్న వర్డ్స్ మనం యూజ్ చేసే లాంగ్వేజ్లో ఎక్కువ అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తే ద ఓవరాల్ లాంగ్వేజ్ ఫీల్స్ లిటిల్ హార్ష్, షార్ప్ ఆర్ లౌడ్. సో లాంగ్వేజ్ వల్ల ఇష్యూస్ ఏం లేదు. ఫైన్, నైస్ అండి, నైస్ పాయింట్. మీరు స్పీచ్ ప్యాథాలజిస్ట్ కూడా అండి. మనం ఈ రోజు అంటే మన పాడ్కాస్ట్లో స్పీచ్ గురించి ఎక్కువ మాట్లాడేది, కానీ చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు సింగర్స్ చాలా మెలోడియస్ వాయిస్ ఉంటుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు, జానకమ్మ ఎట్సెట్రా, ఇంకా వేరే సింగర్స్ అందరు కూడా. ఇప్పుడు ఎన్నో కాస్మెటిక్ సర్జరీస్ వచ్చినాయండి. ఇంప్లాంట్స్ చేయించుకోవచ్చు, లేదంటే ఇప్పుడు ఎన్నో క్లినిక్స్ చూస్తున్నాం కదండి. మన బాడీ షేప్స్ మార్చేసుకోవచ్చు, ఫేషియల్ సర్జరీస్ చేయించేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అలాంటి వాయిస్ రావడానికి కూడా సర్జరీస్ ఏమైనా ఉంటాయా, అంటే వాయిస్ మంచిగా అవ్వడానికి? రైట్. సో ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి ఉన్న వాయిసే నాకు కావాలి అంటే చేయలేము. బట్ ఈచ్ వాయిస్ ఇస్ డిఫరెంట్. మీ వాయిస్ డిఫరెంట్, నా వాయిస్ డిఫరెంట్, అండ్ అఫ్ కోర్స్ వాళ్ళకి వాళ్ళ పిల్లలకి కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో జెనెటిక్ వైజ్ మనకి ఎగ్జాక్ట్ వాయిస్ రాదు. అండ్ వాయిస్ని మార్పించడానికి యూ డోంట్ హ్యావ్ సర్జరీస్. సో ఉన్న వాయిస్ని బెటర్ చేయడానికి యూ హ్యావ్ థెరపీస్, టెక్నిక్స్ అండ్ ఫ్యూ థింగ్స్. ఒకవేళ ఉన్న వాయిస్ కొంచెం బొంగురుగా ఉంటుంది, లేదా కొంచెం దెర్ ఇస్ లిటిల్ స్ట్రెయిన్ వైల్ టాకింగ్, అదంతా ఉన్న వాయిస్ని బెటర్ చేసుకోవచ్చు విత్ ఫ్యూ టెక్నిక్స్ అండ్ థెరపీస్. కానీ దెర్ ఇస్ నో సర్జరీ టు బ్రింగ్ డౌన్ అనదర్స్ వాయిస్ ఇంటూ యువర్. అదే నేను ఎందుకు అడుగుతున్నా, లుక్స్ మార్చుకుంటారు ఇప్పుడు సర్జరీస్ వల్ల, అట్లనే వాయిస్ కూడా మార్చుకోవచ్చా అనేది నా క్వశ్చన్. లేదు, వాయిస్ కూడా అండి, వాయిస్ జెనెటిక్గా, మీరు జెనెటిక్ అనే పదం తీశారు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్ప్రింగ్స్, పిల్లలు ఎవరైనా అంటే పేరెంట్స్ రంగు కానీ, రూపు కానీ, హైట్ కానీ పేరెంట్స్ వస్తుంది ఫీచర్స్. అట్లా వాయిస్ కూడా పేరెంట్స్ వాయిస్ నుంచే ఆ వాయిస్ వస్తుంది అంటారా? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అందంగా ఉండే కపుల్కి అందమైన పిల్లలు ఉంటారండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగర్స్కి ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ బాగుంటే వాళ్ళ పిల్లలకు కూడా బై డిఫాల్ట్ మంచి వాయిస్ వస్తుందా? నో, సింగర్స్ వాయిస్ని ట్రైన్ చేస్తారు. ఓకే, సో వాయిస్ వాళ్ళకుంది అని వీళ్ళకి అదే, యూ కెన్ హ్యావ్ అ లిటిల్ ఆఫ్ ఇట్. ఇప్పుడు చూడండి, ఎడ్జ్ ఉండొచ్చు, బట్ ఇట్స్ నాట్ లైక్ ఆయన సింగర్ అని చెప్పేసి ఈయన ఎగ్జాక్ట్గా అలాగే రావాలని లేదు. అండ్ సింగర్స్ డూ అ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఇన్ కీపింగ్ దేర్ వాయిస్ లైక్ దాట్. సో ఆ ప్రాక్టీస్ ఇప్పుడు వీళ్ళకి కూడా చిన్నప్పటి నుంచి చేయగలిగితే దే మైట్ సౌండ్ అ లిటిల్ లైక్ దాట్, కానీ దే కెనాట్ హ్యావ్ అన్ ఎగ్జాక్ట్ వాయిస్ ఆర్ దట్స్ నాట్ సో జెనెటికలీ గాటన్. ఇట్స్ బేసికలీ ఏంటంటే పార్ట్స్ రెజొనెన్స్ ఆఫ్ ద ఎయిర్ పైప్. కానీ ఇప్పుడు వాళ్ళ హైట్ ఉన్నారు, వీళ్ళు కూడా హైట్ ఉంటే మనకి ఎయిర్ పైప్ కొంచెం ఎలాంగేటెడ్ ఉంటుంది, దానివల్ల రెజొనెన్స్ ఆఫ్ ద వాయిస్ మారచ్చు, కానీ ఎగ్జాక్ట్గా రాదు. ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న గ్రేట్ సింగర్స్ అందరు పిల్లలు సింగర్స్ అవ్వలేదండి. సో దట్ ప్రూవ్స్ యాక్చువల్లీ కదా, అమ్మమ్మలు, నానమ్మలు, లేదంటే పేరెంట్స్ కూడా ఆయిల్ పోస్తూ ఉంటారండి చెవుల్లో. అది ఓకేనా, పోసుకోవచ్చు, అట్లా చేయొచ్చా? లేదు, లైక్ మనం ఎలా ఇయర్ బడ్ దీని గురించి అయితే మాట్లాడామో, ఇది కూడా అలాగే మిత్. ఇట్ ఇస్ అ బిగ్ మిత్. అది వేయడం వల్ల ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలా మంది వెల్లుల్లి కూడా పెడతారు. చాలా కామన్ ప్రాక్టీస్ అండి, చాలా ఈజీగా చెవులు దూరిందంటే లేదంటే ఆయిల్ పోసేస్తారండి. ఆముదం నూనె పోస్తారు, వెల్లుల్లి, అవును, ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. కాల్చి ఏదో పెడతారు చెవి లోపల. ఈ మధ్య వైరల్ అవుతున్నాయండి అలాంటి రీల్స్ అండ్ షార్ట్స్ కూడా. మా ఆవిడ చూపించాడు, అయితే ఇట్లా పెట్టేసి అది కాలుతుంది, ఇట్లా రాగానే ఇయర్ వ్యాక్స్ వస్తుంది, అంతేనా? బట్ అన్ని కూడా
అంటే నేను ఎగ్జాక్ట్గా పాత కాలంలో ఎగ్జాక్ట్గా వాళ్ళు వాడిన ప్రాక్టీసెస్ని క్వశ్చన్ చేయాలని అనుకోవట్లేదు. బట్ ఇప్పుడైతే ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు కాజ్ యూ మోర్ డ్యామేజ్. Our ears have become so sensitive that anything goes wrong, it is directly leading up to surgery. And అది డిలే అవుతే ఇట్ ఈస్ లీడింగ్ అప్ టు హియరింగ్ ఎయిడ్. అది డిలే అవుతే కాక్లియర్ ఇంప్లాంట్. అంతే. ఇంకా దాని తర్వాత పైన ఇంకా దెర్ ఆర్ వెరీ లెస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ బికాస్ ఆఫ్ ద ఆర్గన్ డ్యామేజ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. చేయొద్దు. ఇట్స్ నాట్ రియలీ గుడ్ ప్రాక్టీస్ టు డూ. ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ విజిట్ the clinics, please visit a doctor. Don't become a self doctor, especially with years. ఎందుకంటే maximum it's irreversible. తర్వాత ఎవరు blame చేసుకున్నా కూడా రాదు. One more thing I want to talk about, how hearing will affect the psychological aspect in geriatrics. పెద్దవాళ్ళలో ఎందుకంటే ఇప్పుడు మేజర్లీ లైక్ ఐ సెడ్ 60 పైన న్యాచురల్గానే హియరింగ్ లాస్ వస్తుంది. ఇప్పుడున్న హ్యాబిట్స్కి పిల్లలకి ఎంత వస్తుందో పెద్దవాళ్ళకి కూడా అంతే పెరుగుతుంది. అవునండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌవ్ 60 దెర్ ఇస్ అ ఛాన్స్. దానిపైన ఎక్స్పోజర్ టు నాయిసెస్ వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తుంది. వాళ్ళు యూజువలీ మన పెద్దవాళ్ళందరూ కూడా కమాండింగ్ స్టేజ్లో ఉంటారు. అవునండి. అవును. సడన్గా హియరింగ్ పోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ హియరింగ్ ఎయిడ్ని ఒక దే సీ యాజ్ అన్ డిసెబిలిటీ. దెర్ ఇస్ అ సోషల్ చాలా డిసెబిలిటీ, ఏదో ఇంకా డిసెబిలిటీనే. స్పెక్స్ అయినా యాక్సెప్ట్ చేస్తారు కానీ హియరింగ్ ఎయిడ్స్ని యాక్సెప్ట్ చేయరు. అవునండి. వాళ్ళు ఏంటి, నేను పెట్టుకునే బదులు నేను అవతల వాళ్ళని గట్టిగా మాట్లాడమని అడుగుతాను. నాకు 30-40 వినపడట్లేదా, వాళ్ళని 50-60లో మాట్లాడమని అడుగుతాను. కానీ ఒక్కసారి 2 సార్లు అవతల వాళ్ళకి మాట్లాడే వాళ్ళకి కూడా చిరాకు వస్తుంది, ఎంత క్లోజ్డ్ వన్స్ అయినా కూడా. వాళ్ళు ఏం చేస్తారు, సడన్గా మనం ఎంత ట్రై చేసినా మన మొహం ఈజ్ అ గివ్ అవే. అవునండి. కోపం, చిరాకు తెలిసిపోతుంది. అండ్ దెన్ వాళ్ళు స్లోగా వాళ్ళకున్న కమాండబిలిటీ వల్ల దే విల్ నాట్ కమ్ అండ్ ఆస్క్ ఆర్ టెల్ ఎందుకు చిరాకు పడుతున్నావు, నాకు వినపడట్లేదు ఇంకోసారి. దే విల్ స్టాప్ ఆస్కింగ్ క్వశ్చన్స్. సైలెంట్ అయిపోతారు. నేను అడిగిన అలా చిరాకు పెడతాడు ఎందుకులే అని సైలెంట్ అయిపోతారు. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు వాళ్ళంటే ఇట్ ఈస్ బికమింగ్ మోర్. ఏం తాత నీకు వినపడదాని అంటే వాళ్ళు ఓల్డ్ ఏజ్ అంటేనే ఇస్ టు బీ విత్ యువర్ ఫ్యామిలీ, ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ. సో ఆ మూమెంట్స్ అన్నీ కూడా సైకాలజికల్గా ఎఫెక్ట్ అవుతూ దే ఆర్ గోయింగ్ ఇన్ టు ఐసోలేషన్. బికాజ్ ఫర్ దేర్ లెవెల్ దే కెనాట్ కమ్ డౌన్ అండ్ ఆస్క్ నాకు వినపడట్లేదు ఇంకోసారి మాట్లాడు అని అడగాలనే వాళ్ళకి అనిపించట్లేదు. ఎందుకంటే అవతల వాళ్ళు ఈజీగా చిరాకు పడుతున్నారు. అండ్ వాళ్ళకున్న స్టిగ్మా లెవెల్కి దే ఆర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు యాక్సెప్ట్ ద హియరింగ్ ఎయిడ్ అండ్ వేర్ ఇట్ అండ్ రిజ్యూమ్ దేర్ నార్మల్ లైఫ్. ఈ మధ్యలో ఐఎమ్ సీయింగ్ అ లాట్ ఆఫ్ జీరియాట్రిక్స్ ఫేసింగ్ దిస్ ఇష్యూ. అటు యాక్సెప్ట్ చేయలేక ఇంకోసారి అడగలేక దే ఆర్ గివింగ్ అప్ దేర్ ప్రిషియస్ అమౌంట్ ఆఫ్ ఓల్డ్ టైమ్ అండ్ లైఫ్. ఆ టైంలో చాలా హ్యాపీ మూమెంట్స్ని దీనివల్ల ఇబ్బంది అయిపోతుంది. And they are getting affected psychologically. Psychologically బాగా ఎఫెక్ట్ ఉంటుంది. బాగా ఎఫెక్ట్ అవుతుంది. So that's too bad. ఫైన్ అండి అశ్విని గారు, ఓకే, చాలా బాగా చెప్పారు. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా తెలిసినాయి ఇయర్ హెల్త్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.